నాగేటి సాలల్లా నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లా నా తెలంగాణ నా తెలంగాణ. గర్వంగా చెప్పుకోవాలి, తెలంగాణ కోసం వచ్చినాము, ఉద్యమకారులు మనము అని చెప్తున్నాం. లేదన్నా ఇట్లా అట్లా అంత చెప్తున్నా కానీ నాకు కూడా మా అవ్వయ్య అది వస్తున్నాను. మాట రాసుకుంటుంటే కళ్ళపొట్టు నీళ్ళు కాదు. ఎన్నెలమ్మ ఎట్లుంటుందో చూడనీకి కానరాదు, సూర్యుడే సుట్టమోలే చూసిపోను రావట్టే, పొద్దు ఒడిసే పొద్దుగుకే రోజులెన్నో గడిసిపాయే. ములాఖతు ముచ్చటి ములాఖత్ అంటే మనల్ని కలవడానికి వస్తారన్న. మా నీరు నీటి అలల మీదరో నా తెలంగాణ, పొరుపాటలై సాగెరో నా తెలంగాణ. ఇలా గొంతులో ఈ జీరా ఈ వాయిస్ చాలామంది బిడ్డలు ఈ సిరిసిల్ల గడ్డ నుంచి కరీంనగర్ గడ్డ నుంచి ఇంతమంది అద్భుతమైన కళాకారులు వచ్చారంటే అది మానేరు నీళ్ళ చలవని. మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలెత్తుమో మా భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్, బంతి పూల దండాలెత్తుమో. అట్లా ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరైనా రావాలంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు తప్ప, ఈ ఉద్యమం మీద ప్రేమ ఉన్నాడు తప్ప, బంధ వైఖరి ఉన్నాడు రావాలంటే పంచకం పడేది అన్నారు. హాయ్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బాలు కాయితీ సిరిసిల్ల ఫేస్బుక్ దోస్తులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన దరువు ఎల్లన్న సిరిసిల్లకు వచ్చిండు. ఇక మనకు బాగా బలగం టీవీ కోసం అన్న కొంచెం టైం ఇవ్వాలంటే వచ్చిండు. అట్నే మా బలగం టీవీ రికార్డింగ్తో పాటు ఫేస్బుక్ లైవ్లో కూడా ఎల్లన్న నా దోస్తుల కోసం ముచ్చట కొన్ని కామెంట్లు చదువుదాం. తప్పకుండా పాటలు పాడాలి. నువ్వు రాజకీయాలు తక్కువ, పాటలు ఎక్కువ. ఒకసారి మనం కామెంట్లు చూసుకోనికి నా ఫేస్బుక్ ఓపెన్ చేస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అసలు వస్తానికి ముందుగా పోస్ట్ పెడితే ముందే రెడీ ఉంది. ఐతారం పూట మా వాళ్ళు జర బాగానే లైన్లు ఉందరు కానీ వాస్తవానికి ఫేస్బుక్ దోస్తులు కొంచెం హ్యాపీగా ఉండాలి, మానసిక కౌశలం కలగాలి, ఎక్కువ కష్టపడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం మాకు టెక్నికల్ మాకు వనరులు తక్కువ ఉంటాయి కాబట్టి ఎంత మా ఫేస్బుక్ దోస్తులే కాబట్టి ఏం తప్పు పట్టుకోరు. మనం కామన్గా ముచ్చట పెట్టుకుందాం. వెళ్ళన్న మన విద్యార్థి ఉద్యమ నేత దరువు ఎల్లన్న మొన్న కూడా యాక్చువల్గా మనం మనతో మాట్లాడినాం. అప్పటికి పార్టీలు చేరలే. బీజేపీ పార్టీకి మానకొండూరు టికెట్ రాలేదని రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో. ఎల్లన్న ఫస్ట్ పొలిటికల్కి వచ్చింది పాట తర్వాత అయినా సరే, బీఆర్ఎస్ పార్టీలనే చేరడానికి కారణం ఇన్ని పార్టీలు ఉండగా మీరు బీజేపీకి ఎమ్మెల్యే టికెట్ రాలేదని చెప్పేసి రాజీనామా చేసిన అనంతరం బీఆర్ఎస్లో చేరడానికి కారణం ఎందుకంటే నేను యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీకి స్టార్టింగ్ నుంచి కూడా వ్యతిరేకం. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అయిన తర్వాత కాదు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, టీఆర్ఎస్గా ఉన్నప్పుడు వ్యతిరేకంగానే ఉన్నా. చాలా అంశాల పట్ల నేను వ్యతిరేకిస్తూ వచ్చిన. నీళ్లు నిధులు నియామకాల విషయంలో కూడా స్పష్టమైనటువంటి వైఖరి లేదు అన్నటువంటి విషయంలో నేను వ్యతిరేకించుకుంటూ వచ్చిన. అట్లనే అమరవీరుల కుటుంబాల విషయంలో కానీ, ఉద్యమకారుల విషయంలో కానీ స్పష్టత లేదు, కళాకారుల విషయంలో కూడా స్పష్టత లేదు అనుకునే విషయాల మీద నేను అవుట్రైట్గా ఈ ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ వచ్చిన. ఇది వాస్తవం కూడా. కళాకారుల విషయంలో సారథి నియమించిన తర్వాత అవకతవకలు జరిగినాయని ఎప్పుడైతే ఉండనో అప్పటి నుంచి కూడా చాలామంది ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విషయంలో ప్రభుత్వం మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ రిక్రూట్ చేసుకున్నారు. సరే, కొంతమంది ప్రభుత్వం ఎంత పారదర్శకంగా చేయాలనుకున్నా కూడా కొంతమంది మధ్యన దళారులు ఉండడం వల్ల ప్రభుత్వం ఏ చిత్తశుద్ధితో అయితే చేయాలనుకుంటుందో ఆ చిత్తశుద్ధి లోపిస్తుంది ఆచరణలు. ఆ లోపించిన దాన్ని కూడా హైకోర్టు ద్వారా మళ్ళీ నియామకాలు జరపడం జరిగింది. అట్లా ఇంకా కొంతమంది కూడా ఉద్యమ కళాకారులు బయట ఉన్నారు, వాళ్ళకు కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కానీ ఆ టైం వరకు కొంత పారదర్శకతతో ఇంటర్వ్యూలు జరిపి ఉద్యోగాలు కొంతమందికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఉద్యోగ జీతాల విషయంలో కూడా వాళ్ళకి జీతాలు కూడా పెంచడం జరిగింది. నేను కోరుకున్నది అదే, ఇలా కళాకారులని కట్టిపడేసినట్టుగా ఉండొద్దు, ఆ ఉద్యమ గొంతులకు స్వేచ్ఛనియాలని చెప్పేసి కోరుకున్నా. కానీ చాలామంది కళాకారులు సొంతంగా యూట్యూబ్లో పెట్టుకొని ఏ పాట అంటే ఆ పాట రాసి పాడుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం కల్పించిన వాతావరణం కనబడ్డది. ఇలా మా రోజు వీరన్న మీద పాటలు వచ్చినాయి, బిల్ల లలితక్క మీద పాటలు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఈ సారథిలో ఉన్నటువంటి కళాకారులు కదా. సర్వాయి పాపన మీద పాటలు వచ్చినాయి. చాలామంది జానపదాలు అయితే కోకోలలుగా వచ్చినాయి. సారథిలో ఉన్న వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్లో కూడా రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి కళను, నైపుణ్యాన్ని బయట ప్రదర్శించుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం కల్పించింది. అట్ ది సేమ్ టైం వాళ్ళ జీతము వాళ్ళ పనిని బట్టి వాళ్ళ జీతాన్ని పెంచుకుంటూ వచ్చింది. ఇట్లా కొంత కళాకారుల విషయంలో నేను కొంత సాటిస్ఫాక్షన్ కాదు. నెక్స్ట్ అమరవీరుల కుటుంబాలకు కొంత చేసిరు, ఇంకా చేయాల్సింది ఉండే అని చెప్పేసి నా డిమాండ్ ఉండే. నేను ఎప్పటి వరకు విమర్శించినా, ట్యాంకు బాండ్ మీద నడుచుకుంటూ పోతూ ఉంటే ఎక్కడి నుంచి తెచ్చిరో ఆ అద్దాల దీపం నాకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడి నుంచి తెచ్చిరో ఆ స్టీల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చిరో నాకు తెలియదు. అంటే
ఏ దేశంలో పుట్టిన ఆ స్టీల్ మీద నా అమరవీరులకు స్తూపానికి నువ్వు అక్కడికి వస్తావు, నా దీపానికి అక్కడికి వస్తావు అని రాసి పెట్టిందో నాకు తెలియదు. కానీ అవన్నీ కూడా ఇలా ట్యాంక్ బండ్ కట్ట మీద ఒక అమరులకు నివాళులర్పిస్తున్న జ్యోతిలాగా, అమరజ్యోతిలాగా అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దానికంటే ముందే కదని విమర్శించింది. అది అమరుల జ్యోతి కనిపిస్తున్నప్పుడు, అమరులకు ఇంత అమరుల జ్ఞాపకంగా పెట్టినప్పుడు నేను కోరుకున్నది అదే కదా. అది నిర్మాణం జరిగి నా కళ్ళ ముందు కనిపిస్తున్నాక, దాంతోపాటు అంబేద్కర్ విగ్రహం కూడా, అంబరాన్ అంటే ఇలాగా అంబేద్కర్ విగ్రహాన్ని చాలాసార్లు విమర్శించినాం. జయంతులకు, వర్ధంతులకు కేసీఆర్ ఎందుకు రావట్లేదని చెప్పేసి, కేవలం వచ్చి దండేసుడు దండం పెట్టుడు కాదు, నిజంగా ఈ జాతులకు ఏమైనా చేయాలి, లాంగ్ రన్లో ఒక దార్శనికతతో లాంగ్ రన్లో ఏదైనా ఈ దళిత బిడ్డలకు ఏదైనా చేయాలని చెప్పేసి ఒక దీర్ఘదృష్టితోటి ఇలా ఆలోచిస్తూ అంబరాన్ అంటే ఇలాగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది. అలా నెక్స్ట్ వైట్ హౌస్, అమెరికాలో చూసిన వైట్ హౌస్, ఆ వైట్ హౌస్ను అమాంతం లేపుకొచ్చి హనుమంతుడు కదా గుట్టను ఇట్లా సంజీవని ఎట్లయితే ఎత్తుకోబోతాడో అట్లా ఎత్తుకొచ్చి పెట్టుకొచ్చినట్టు కనబడుతుంది. సెక్రటరియట్ మనం అంబేద్కర్ పేరు పెట్టడం గొప్ప విషయం. వైట్ హౌస్ లాగా కనబడుతుంది అది. నెక్స్ట్ దానికి సెక్రటరియట్ కూడా అంబేద్కర్ పేరు పెట్టారు. ఇవన్నీ కూడా నేను కోరుకున్న అంశాలు కదన్నా. అవి నెరవేరుతూ ఉంటుంటే, అవి నాకు కనబడతా ఉంటుంటే నేను ఎందుకు బీఆర్ఎస్లో చేరొద్దు? అంటే ఎందుకు బీఆర్ఎస్లో చేరడం చాలా మందికి ఇష్టం లేదు. సోషల్ మీడియాలో కూడా ఇంతవరకు మీకు వ్యతిరేకమైన కామెంట్లు ఎప్పుడు చూడలేదన్న. అవును, ఇవాళ మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా మీకు వ్యతిరేకమైన కామెంట్లు వస్తాయి. అంటే ఎల్లన్నా గిట్లనే ఉండాలి, నువ్వు నీ జీవితం మేమే నిర్ణయిస్తావు, నువ్వు ఎటుపోవద్దు, అంటే ఇదే చేయాలి అనే లెక్కల సోమన్న విషయంలో అట్లా నడిచింది, మీ విషయంలో నేనేమంటున్నానంటే వాళ్ళు నన్ను కోరుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే కవులు కళాకారులు అనే వాళ్ళు స్వచ్ఛందంగా ఉండాలి, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండొద్దు అన్నటువంటి ఉద్దేశంతో కోరుకునే వాళ్ళు నన్ను విమర్శిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాడు కూడా ఎవరికో రాజకీయ పార్టీకి భజన చేసుకుంటూ ఉన్నాడు నన్ను విమర్శిస్తే మాత్రం నేను సహించా. ఎందుకంటే కక్షగట్టి కుట్రపూరితంగా ఒక పార్టీకి భజన చేసేటోడు నన్ను ఎట్లా తిడతాడు? ఆ రైట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకు? నిజంగానే స్వతంత్రంగా ఒక కలికూరు ప్రసాద్ లాగా స్వతంత్రంగా ఉండగలిగి నన్ను అంటే నిజంగానే స్వతంత్రంగా ఒక ఉద్యమ గొంతుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారని చెప్పేసి నేను యాక్సెప్ట్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ ఏ పాట పాడినా? నేనన్నా ఉద్యమ టైంలో అయితే మా సార్ రాసిన పాట పాడిన నేను, నాగేటి సాలల పాట. అసలు 100,000 వేదికల మీద నేను పాడిన, అసలు ఆ పాట సిద్ధారెడ్డి సార్ రాసిన దాన్ని నేను మోసుకుపోయినాను ఒక లెక్కన చెప్పాలంటే భుజాల మీద. నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, పారేటి నీళ్ళల్ల పానాదులల్లా, పారేటి నీళ్ళల్ల పానాదులల్లా, పారేటి నీళ్ళల్ల పానాదులల్లా, ఆహ కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ, పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకు తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ, అయ్యో నాగేటి సాలల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్లో నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ, నా తెలంగాణ. అద్భుతంగా రాసిన సారు. దాంట్లో ఎంత బతుకమ్మ పండుగ గురించి నీకు టాస్క్ అన్న, నాకు పాటలు నేర్పించి కోరస్ అవకాశం ఇవ్వాలి. మీరు కోరస్ వాడండి. నాకు తెలిసి వినేవాళ్ళు కూడా కోరస్ పాడతారని కోరుకుంటారు. పాడాలి, నాకు కూడా ట్రైనింగ్ చేయండి. నాకు కూడా పాటలు నేర్చుకోవడం బాగుంటుంది అన్న. మొన్ననే బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా మా సారు ఎంత అద్భుతంగా రాసిన అంటే, తంగెడు ఊళ్ళ తాంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిసిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరించిన ఆహ తీరొక్క రంగుల్ల తీరిచిన పువ్వు, బంగారు సీరలు బాజారులన్నీ, బంగారు సీరలు బాజారులన్నీ, బంగారు సీరలు బాజారులన్నీ, ఆహ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, నాగేటి సాలల్లా నా తెలంగాణ, నా తెలంగాణ, నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ, నా తెలంగాణ. ఎంబటే ఒక రోజు ఆగితే దసరా వస్తుంది. ఆ దసరా రోజు జమ్మి వంచుకుంటాం. కొత్త బట్టలు కట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లో, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లో, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్ర జెండ జోరున్నదేమే, జొన్న కర్ర జెండ జోరున్నదేమే, కర్ర జెండ జోరున్నది, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ. ఎంత అద్భుతంగా రాసినాడు.
ఆహా అలై బలై తీసి నా తెలంగాణ నా తెలంగాణ జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్లా నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ దట్టి గట్టిన రోజు డప్పు సప్పుళ్ళు పీరిల గుండంల పిలగాన్ల ఆట పీరిల గుండంల పిలగాన్ల ఆట పీరిల గుండంల అయ్యో పీరిల గుండంల పిలగాన్ల ఆట కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుల్లో కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుల్లో కొడుక పేర్ల ముక్కు కూలి బతుకుల్ల ఆహా ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్లా నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్లో నా తెలంగాణ నా తెలంగాణ. ఒక్కొక్క పండుగ గురించి అద్భుతంగా రాసిన మా సిద్ధారెడ్డి సార్. నేను ఆయనకు శిష్యుడిగా ఉండడం నేను గర్వపడుతున్నాను. సిద్ధారెడ్డి సార్ ద్వారా చాలా నేర్చుకున్నాను, చాలా అంశాలు నేర్చుకున్నా. దాంట్లో ఇంకొక పండుగ గురించి రాస్తాడు, బోనాల పండుగ గురించి. ఊరుగాసే తల్లి ఉరిమి చూడంగా బువ్వలేని అవ్వ బోనం వండిందా బువ్వలేని అవ్వ బోనం వండిందా బువ్వలేని అవ్వ బోనం వండిందా ఆహ బువ్వలేని అవ్వ బోనం వండిందా సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసిందా సేనుకొచ్చిన పురుగు చెరిగి పోసిందా సేనుకొచ్చిన పురుగు చెరిగి పోసిందా ఆహ బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ కట్రా ఉలాట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ నా తెలంగాణ అద్భుతమైనటువంటి పాట, అద్భుతమైనటువంటి చరణాలు అందించినటువంటి సిద్ధారెడ్డి సార్ పాటను మన కళాకారులు భుజం మీద గొంగడిని ఎట్లా మోసుకపోతారో ఈ పాటను నేను అట్లా మోసుకపోయానన్నా. ధన్యవాదాలన్న. ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండన్న, చదువుదాం. తిరుపతి రెడ్డి వాడుకొని వదిలేస్తారు, జాగ్రత్త ఉండదు ఎల్లన్నా. ఇప్పుడు అందరు విమర్శించరకు మోతుకుపల్లి నరసింహుల పరిస్థితి గట్టినైంది అంటారు. అంటే ఎవరికి ఉండే అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అన్న, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అది ఆయనకు తనకున్నటువంటి అభిప్రాయము నేను తప్పు నువ్వు అట్లా అంటావు అనే హక్కు నా దగ్గర లేదు కదా. ఎవరి ఆలోచనలు వాళ్ళవి. సరే నా మంచి కోరుకొని ఏమైనా చెప్పేది ఉంటే సంతోషంగా స్వీకరిస్తా, కానీ నేను మాత్రం ఉన్న పరిస్థితులు మాత్రం విమర్శించకుండా ఉండలేను కదన్నా. మహేందర్ జోకుడు బ్యాచ్ అని పెట్టుండి మిత్రుడు ఎవరో మహేందర్ మిత్రమా, ఈ జోకుడుందో బిగుడుందో మీకంటే ఎక్కువ మాకు ఎవడు జోకడు, కానీ ఎవరి అభిప్రాయం అందిబాయి. జోక్తే బాగా చెప్తా, జోక్తాం, మంచికి 100% పనిచేస్తాం రా భయ్. నువ్వెవనుకో జోక్కుంటా మందిని జోకుడు అంటే ఇంతకుముందే చెప్పిన కదా. వ్యక్తిగత అభిప్రాయం వారిది. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవించడం నేర్చుకోండి మిత్రులారా. ఇవన్నీ పిసపిస కామెంట్లు పెడితే షాగా దేవేందర్ మళ్ళీ దశ ఉద్యమ గొంతుక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మా సిరిసిల్ల ప్రాంత ముద్దుబిడ్డ దరువు ఎల్లన్న బీఆర్ఎస్ పార్టీలోకి రావడం హర్షించదగ్గ విషయం. భారత రాష్ట్ర ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించే దాంట్లో పాత్ర ఉండాలి, గొంతుకగా మిగిలాలని ఆశిస్తున్న షాగా దేవేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్. నేనేమంటున్నా అంటే సమాజంలో అన్ని రకాల అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. అంటే నాకు ఒక్కొక్కసారి బాధ ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఇదే హ్యాంగ్ చేసుకోవాలి, ఇదే బువ్వ తినాలి, అరే వీడెవడు అసలు ఇంకో జీవితానికి నిర్ణయించడానికి వాళ్ళు ఎవరు అని అది ఒక బాధ ఉంటుంది. కానీ ఒకటే ఇప్పుడు సరే నేను ఏ పార్టీకి సంబంధించిన మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇక్కడ ఆయన మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడితే అప్పుడప్పుడు టీఆర్ఎస్ లీడర్ తప్పులు చేసినా లేకపోతే ప్రజలకు నష్టం జరిగే పరిస్థితి విమర్శిస్తా. అంటే దేని దానికి చూడరా నువ్వు ఇట్లనే ఉండాలంటే ఎట్లా? అవును సరే, కొంత పిడివాదంతో ఉన్న వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంత ప్రజాస్వామికమైన చర్చ పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆహ్వానిద్దాం. వాళ్ళని కూడా నేను కొన్ని కామెంట్లను పట్టించుకుంటే నేను వదిలేస్తున్నాయిగా. మిత్రులారా, మంచిని మంచి అందాం, చెడును చెడు అందాం. ఎలాంటి పాటలు పాడించే కార్యక్రమం ఎక్కువ చేస్తే వాళ్ళు ఎలా రాజకీయాలు తక్కువ చేద్దాం. ఎందుకంటే ఏదైనా దేనికైనా సిద్ధమే, నేను అన్ని తెగించి వచ్చిన. ఎందుకంటే కుక్కలు చింపిన ఇస్తారు కావద్దన్న తెలంగాణ. నేను అందరం చూసి వచ్చిన, నేను ప్రత్యక్షంగా బాధితుడిని. నేను ఏదో వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే చెప్పి మాటలు నమ్మి చెప్పే మాటలు పట్టుకొని మాట్లాడేటోని కాదు. నేను కాంగ్రెస్లో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా కళ్ళ నిండా చూసినా, ఇలా బీజేపీలో కూడా ప్రత్యక్షంగా కళ్ళ నిండా చూసినా, వాడుకొని వదిలేసే పరిస్థితులను చూసినా కాబట్టి ఇలా కడుపు మండి కడుపు రగిలి మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమం లెక్క ఇలా నాకే చేయనోళ్ళు రేపు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తారన్న వీళ్ళు ఏం ముచ్చట్లు చెప్తారు. కావాల్సుకొని కూర్చొని నలుగురు కూర్చున్న కాడ ముచ్చట పెట్టుకోవడం కాదు కదా. తెలంగాణ అంటే ఒక జీవితం అన్న, తెలంగాణ ఒక ఆత్మ. ఇలా దాన్ని సాధించుకోవడం కోసం, దాన్ని నిర్మాణం చేసుకోవడం కోసం ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి మా కళ్ళ ముందటనే. ఎంత బాధ అనిపిస్తుంది అంటే విద్యార్థి ఉద్యమకారులకు ఒక్కని కూడా హక్కును ఏర్చుకొని మీరు ఇలా మీకు భజన చేసేటోళ్ళు వాళ్ళు విమర్శిస్తే ఎందుకు పట్టించుకోను. నేను అందుకే అంటున్నా దేనికైనా తెగిడిచినా. ఎందుకంటే తెలంగాణను కాపాడుకోవడానికి బరాబరి బారాసలనే ఉంటామన్న. సోమన్న బీఆర్ఎస్ జాయిన్ అయినప్పుడు సపోర్ట్ చేసిన. అరే ఒక కళాకారుని బువ్వలేనప్పుడు, ఆయన ఆర్థిక పరిస్థితి మంచిగా ఎవరు రూపాయి సాయం చేయడు. కష్టాలలో ఉన్నప్పుడు చూడని వాళ్ళు కడుపుకు బువ్వ పెట్టరు. నువ్వు ఇక్కడనే పని చేయాలి, నువ్వు చెప్పులు కొట్టేటోడు చెప్పులే కుట్టాలి, ఇదే లెక్కల మాట్లాడుతుంటారు. ఇంకోటి వందనాలు కూడా ఒక అద్భుతమైన పాట అప్పట్లో పాడు మా కోసం, నా ఫేస్బుక్ మిత్రుల కోసం, బలగం టీవీ ప్రేక్షకుల కోసం. ఇక్కడ 2 నడుస్తున్నాయి అన్న.
దిస్ ఈజ్ నాట్ ఏ ఫేస్బుక్ లైవ్. రెండు పెట్టేసినావా? అంటే జర చెప్పిపెట్ట రాదే, చెప్పకుండా ఆన్లైన్లో పెడితే మేము పరిచయం అవుతాం వల్ల ఇళ్ళకెళ్ళి చూసుకోండి. వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ, వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ. వందనాలు వందనాలు మమ్ముగన్న మా తెలంగాణ. చలో ఉద్యమాల 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 వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ, ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మో మా తెలంగాణ. ఉద్యమాల వందనాలమ్మో మాయమ్మ మా తెలంగాణ. మేకా పిల్లల అరుపులింటే మెదకు జిల్లా గుర్తుకొచ్చే, మేకా పిల్లల అరుపులింటే మెదకు జిల్లా గుర్తులచే మెదకు జిల్లా రగులుతున్నదే మాయమ్మో మా తెలంగాణ. జిల్లా నదులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ. ఆ పొరుకైనే సిద్ధామన్నదే మాయమ్మో మా తెలంగాణ. ఊరికై మేము సిద్ధమన్నదే మాయమ్మ మా తెలంగాణ. కత్తుల కోలాట మాడిన కరీంనగర్ జిల్లాను చూడు, మాడిన కరీంనగర్ జిల్లాను చూడు, కత్తుల కోలాట మాడిన కరీంనగర్ జిల్లాను చూడు. కత్తుల కోలాట మాడిన కరీంనగర్ జిల్లాను. అరే కరీంనగర్ కరీంనగర్ చల్ కరీంనగర్ రగులుతున్నదే మాయమ్మో మా తెలంగాణ. కరీంనగర్ రగులుతున్నదే మాయమ్మ మా తెలంగాణ. ఊరు బిడ్డల గంటనంటుందే మాయమ్మో మా తెలంగాణ. బిడ్డల గంటనంటుందే మాయమ్మ మా తెలంగాణ. ఇట్లా తెలంగాణ ఉద్యమ టైంలో ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టినప్పుడు ఇవన్నీ జిల్లాల వారిగా వచ్చినప్పుడు కరీంనగర్ అని వచ్చినప్పుడు కరీంనగర్లో అందరూ ఒక్కటిసారి ఓ అని చెప్పేసి కేకలు పెట్టారు. కరీంనగర్ నల్గొండ విషయం మన ఉమ్మడి కరీంనగర్ ఒక ఉద్యమ నేపథ్యం ఉంటుంది, మొత్తం నక్సలిజం భావాలు ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు. అంటే ఈ ఉద్యమ నేపథ్యం అన్న, నేను దీని మీద కూడా ఒక పాట రాసుకుంటే, నల్లారేగడి భూములు తెల్లని పత్తి పువ్వులు మాగాని మట్టి కోటలు మొక్కజొన్న పంటలు, వీరుల నెత్తుటి ధారలు ఎర్ర మట్టి భూములు, వీరుల నెత్తుటి ధారలు ఎర్ర మట్టి భూములు, త్యాగాల రెపరెపలు ఎగురుతున్న పావురాలు మాగాని మా నీరు నీటి అలల మీదరో నా తెలంగాణ, పొరుపాటలై సాగెరో నా తెలంగాణ, మా నీరు నీటి అలల మీదరో నా తెలంగాణ, పొరుపాటలై సాగెరో నా తెలంగాణ. ఇలా గొంతులో ఈ జీరా ఈ వాయిస్ చాలామంది బిడ్డలు ఈ సిరిసిల్ల గడ్డ నుంచి, ఈ కరీంనగర్ గడ్డ నుంచి ఇంతమంది అద్భుతమైన కళాకారులు వచ్చారంటే అది మానేరు నీళ్ళ చలువనే అన్న. నిజమన్నా. అంటే గొప్ప గొప్ప కవులు కళాకారు సిరిసిల్ల మానేరు నీళ్ళాగో ఏదో కానీ పత్తిపాక మోహన్ సారు, నలిమేల భాస్కర్ సారు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇంకా మన జూకంటి జగన్నాథం సారు రచయితలు, పెద్దింటి అశోక్ సార్. ఇప్పుడు సార్ కూడా సినిమాలలో కూడా అద్భుతమైన కథలు రాస్తున్నాడు. కళాకారులు మన దేవన్న, ఆకునూరు దేవన్న, శ్రీకాంత్ అందరూ ఇంకా చాలా మంది ఇట్లా నీళ్ళ మహిమని అంటారు ఇదంతా. అంతే మానేరు నీళ్ళ చలువనే. లేకుంటే ఇప్పుడు వేరే వేరే జిల్లాల నుంచి ఇంతమంది కుప్పలు తెప్పలు ఎందుకు రాలేరు కళాకారులు ఒకటేసారి ఇట్లా? ఇంకా అన్నల మీద పాటలు పాడిరా? అట్లా పాటలు వాడలే కానీ గద్దరన పాటలు విని గద్దరన పాటలు మళ్ళీ రిపీట్గా వాడేది. ఏంటి ఒక్కటి గద్దరన పాట? గద్దరన పాటలలో ప్రధానంగా ఉద్యమం పాటలు అప్పుడు నేను స్కూల్లో ఉన్న టైం అన్నా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడల్రా అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడల్రా అడగండయ్యా. ఓటేసుకున్నప్పుడు సీటు గెలిచినప్పుడు ఏమేమి చెప్పిండ్రు ఎట్టెట్లా చేసిండ్రు, ఏమేమి చేసిండ్రు ఏమేమి చెప్పిండ్రు ఎట్టెట్లా చేసిండ్రు, అడగండయ్యా మీరు అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా. ఈ పాట గద్దరన్న రాసిన పాట అన్న. అప్పుడు మేము క్యాసెట్లు ఉండే కదా, టేప్ రికార్డులు క్యాసెట్లు ఉండే, దాంట్లో వేసుకొని వినేది అన్నట్టుగా. భయంగా ఇందులో అప్పుడు గద్దరన్న భయంగా వినేది. సాటుకు రూమ్లలో వేసుకొని చిన్నగా సౌండ్ పెట్టుకొని, మా నాన్న చిన్నగా సౌండ్ పెట్టుకొని పెట్టు ఎప్పుడన్నా వినడానికి టేప్ రికార్డు వేసి ఇందుము పోలీసు వాళ్ళు వస్తాను భయం వినడం బంద్ చేసి రోడ్కే కదా మా ఇల్లు, జీప్ సౌండ్ అయితే అసలు నిర్బంధాలు, తలుపులు దగ్గర పెట్టుకొని సౌండ్ చిన్నగా పెట్టుకొని సిరిమల్లె చెట్టు కింద ఒకటి సాకి కూడా సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా,
సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినబోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా మల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా నాట్లేసి అయ్యో నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుములే ఇరిగేనా లచ్చుమమ్మో లచ్చుమమ్మ కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా నా వీరులార వందనం పుస్తకానికి అన్న గద్దరన్న ముందు మాట రాయమనన్న దానికి ఆ పుస్తకానికి ముందు మాట రాసే టైంలో ఆయన ఉద్యమ జీవితాన్నంతా గుర్తు తెచ్చుకొని చెప్తుండే అరే మేము అడవి బాట పట్టి ఎన్నో పాటలు రాసి ఎంతోమంది ఉద్యమకాలను తయారు చేసినాము మేము అడవిలో ఉద్యమం చేసినాము అడవిలో రప్పించేటట్టుగా పాటలు రాసినాము నువ్వేంద్ర భయ్ ఇన్ని పాటలు రాసి ఓయిలో ఉన్న పురాణాలను రోడ్లు ఎక్కేటట్టు చేస్తున్నావు అని చెప్పేసి గద్దరన్న అన్నాడు. అంటే గద్దరన్న చాలా గొప్ప కితాబు అంటే ఎట్లా అది తను ఓన్ చేసుకుంటే తప్ప ఆ మాటలు రావన్న. చాలా మంది కామెంట్లు పెడతారు ఇప్పుడే మన వాళ్ళు అందరు లైన్లోకి వస్తున్నారన్న అన్న చాలా వందల కామెంట్లు పైకి పోయినాయి. సంతోషం. తీన్మార్ మల్లన్న సిరిసిల్లకు వస్తున్నాడు కాంగ్రెస్ తరఫున జాగ్రత్త అన్నాను వీటిని ఎవరు చందు పాటిల్ అటెవరు దళాల్ మల్లన్న సరే చందు భాయ్ దళాల్ మల్లన్న అది ఇదని కానీ ఎవరు వచ్చినా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా రైట్ ఉంది రైట్ ఉంటుంది తప్పలేదు ఎవరు వచ్చినా కూడా స్వాగతం ప్రజలు అది ఎవరిని ఆశీర్వదించాలో వాళ్ళని ఆశీర్వదిస్తారు. మల్లన్న వచ్చినా ఎల్లన్న వచ్చినా ఇంకెవరు వచ్చినా తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా చూస్తారన్న. ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ప్రజాస్వామ్యం యొక్క గొప్పదనం ఏంటంటే ఏ సామాన్యుడైనా సరే ఎన్నికల్లో నిలబడవచ్చు, పోటీ చేయవచ్చు, ఓట్లేయచ్చు, నచ్చినోడిని గెలిపించవచ్చు, నచ్చినోడిని ఇంటికి పంపవచ్చు. అంతే కదా, ఎవరైనా రావచ్చు. ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది, ఆ స్వేచ్ఛ ఉంది, ఇచ్చినటువంటి హక్కు. ఓటు హక్కు అంబేద్కర్ చాలా గొప్పదన్న. లేకపోతే మనం అందరం అసలు 5 ఏళ్లలో 1 నెల నడుతుంది కావచ్చు ఓటర్లుగా అంతే. ఏది పడితే అది పరిస్థితి. నిజంగా చెప్పాలంటే పాలకులు కూడా నాయకులైన వాళ్ళు ఓట్లేసి గెలిపించిన తర్వాత అదొక బాధ్యత, నాకు ఈ నియోజకవర్గానికి నేను సేవ చేసే సేవకుని అనుకోవాలన్నా. కానీ చాలామందికి అట్లాంటి మైండ్ సెట్ లేక కొంతమంది ఏమనుకున్నారు, నేను పాలకుని వీళ్ళ మీద పెత్తనం చేస్తున్నా అని చెప్పేసి అనుకోవడం వల్లనే వాళ్ళు ఇమీడియట్లీ ఓడిపోయే పరిస్థితులు వస్తాయి. జనాలు ఏం చేస్తారు, అరే నువ్వు మావోని అని గెలిపించుకుంటున్నావు అని ఒకసారి గెలిపిస్తారు, మంచి చేస్తే మరోసారి గెలిపిస్తారు, నువ్వు మంచి చేయాలనుకో తీసి బండ కొడతారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం అది. ఇంకో పాట అన్న నాకు ఇష్టమైన పాట అన్నాలు ఎవరు అంటే అది యాక్చువల్గా అన్న నేను కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత ఉస్మాన్ సీట్లో ఫస్ట్ మీటింగ్ పెట్టాను. నేను అప్పుడు తెలంగాణ పాత పాటలు అని ఆదుకుంటే అన్న నోటికి 100 పాటలే ఉంటాయి. నా ఫేస్బుక్ దోస్తుల కోసం మా బలగం టీవీ ప్రేక్షకుల కోసం మాత్రం వచ్చిన కాడికి వాడాలి కొన్ని. పాడతాను, తప్పకుండా వాడతాను. రాసుకొచ్చుకున్నా కమ్మ రాసుకొచ్చుకున్నా యూట్యూబ్లో చూసి. పర్లేదు. నేనేమంటున్నా అంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్ జరిగింది ఓయిలో. ఓయిలో ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు నేను చాలా ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నా కానీ ఇప్పుడు చాలా 15-20 సంవత్సరాల క్రితం నరసింహ అని ఒక కళాకారుడు ఆ పాట పాడుతుండే ఎక్కువగా. అది నేను కరెంటు బిల్ల మీద అప్పుడు రైతులు గోసపడుతున్నారు, కరెంటు బిల్లు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు అనే టైంలో ఈ రైతన్నల మీద రాసిన అన్నాలేరో రైతన్నారారో అన్నాలేరో రైతన్నారారో చలో అన్నాలేరో రైతన్నారారో చలో రైతన్నారారో బిల్లుల మీద బిల్లు కట్టుమని నల్లుల ఓలే రక్తము దాగితే నల్లుల ఓలే రక్తం దాగితే బిల్లుల మీద బిల్లు కట్టుమని నల్లుల ఓలే రక్తము దాగితే చల్ ఎట్లా కడతావురో బిల్ ఎట్లా కడతావురో ఎట్లా కడతావురో బిల్ ఎట్లా కడతావురో అన్నారారో చల్ గుతు పందుకోరో అన్నారారో అంటే తెలంగాణ ఉద్యమం కోసం రావాలి, మనం అందరం పోరుబాట పట్టాలని ఉద్యమ కాలంలో పాడుకున్న పాట ఇది. గుర్తుపందుకోమని చెప్పి కరెంట్ బిల్లు అడిగితే అంటే ఆ పాట అట్లా ఉండే, ఆ పాటలు అట్లాంటి విస్తృతంగా ప్రజాబాహుల్ని పోవడానికి. అప్పుడు తెలంగాణ పరిస్థితులను చాలా ఘోరం ఉండే కదా. ఇలా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకునేది రైతన్నుల మీద. రైతులు చాలామంది పొలాల కడ విషం తాగి చనిపోయే పరిస్థితులు. ఎందుకంటే పొలాలు ఎండిపోయి నెర్రలు బారిన పొలాలలో విషం దాగి అక్కడనే చనిపోయే పరిస్థితులు ఉంటుండే. నేను దాంట్లో రాసుకున్న పత్తి మందు రైతు మెడ మీద కత్తాయి అని చెప్పేసి ఒక పత్తి మంది పత్తి కొట్టాల్సిన మందు తీసుకుపోయి తాగి చచ్చిపోతే ఎట్లా అన్న. రైతులు చాలా ఆత్మహత్యలు, ఎన్ని ఆత్మహత్యలు ఉంటుండే తెలంగాణ రాకముందు పరిస్థితిలో.
అప్పుడు అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, ఏ రెండే బోరెండే నా రెండే నో రెండే అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, ఏ రెండే బోరెండే నా రెండే నో రెండే. ఈ లైన్లలో రాసుకున్నటువంటి పాట అన్న తెలంగాణ దుఃఖాన్ని గురించి రాసుకున్న పాట. ఎద్దు వ్యవసం మాట మొద్దు వారిపాయే, పత్తి మందు రైతు మెడ మీద కత్తాయే, పత్తి మందు రైతు మెడ మీద ఎద్దు వ్యవసం మాట మొద్దు వారిపాయే, పత్తి మందు రైతు మెడ మీద కత్తాయే, పత్తి మంది రైతు మీద కత్తాయే, పత్తి మంది రైతు మెడ మీద కత్తాయే, సేనెండే సెలికెండే కండ్లెండే కడుపెండే, అయ్యో ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో, ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో, అయ్యో అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అరిగోస పడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో. ఇట్లా తెలంగాణకు సంబంధించిన గోసల మీద, రైతుల గోసల మీద, కన్నీళ్ళ మీద తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో రాసుకున్న పాటలు అన్న ఇవన్నీ కూడా. తెలంగాణ అంటే గుర్తొచ్చిందని అప్పుడు ఆంధ్రాకు తెలంగాణకు పాటల మీద తేడా మీద ఒకటి రాశారు, సంస్కృతి మీద, సంస్కృతి మీద. నిజంగా తెలంగాణ భాష మీద ఎంత దుర్మార్గమైన దోపిడీ ఉంటుండే, దాడులు ఉంటుండే. మనం ఏదైనా హైదరాబాద్కు పోయినప్పుడు మెస్సులకు భోజనానికి పోతే వాళ్ళు బువ్వుందా అని అడిగితే చూస్తారా చక్కగా, ఏం కూరలు అని అడిగినాం అనుకో మెస్సులల్లా మొత్తం ఇట్లా చూస్తారు కదా ఒకటే పక్కన, అవి వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చూడరు, ఏంటంటే ఎక్కడికి వెళ్ళి వచ్చారంటారు కదా. అంటే ఈ భాషలో ఉన్నటువంటి తేడా, మనం తెలంగాణ నుడికారాన్ని మాట్లాడుతుంటే అవమానంగా ఉన్న పరిస్థితులలో ఒక ఆత్మగౌరవంగా మన భాషను ప్రకటించాలని చెప్పేసి, ఎక్కడ తక్కువ అవుతుంది నా భాష, నా బతుకు ఎక్కడ తక్కువ అవుతుంది కాబట్టి నా భాష, నా భాషనే నా బతుకు. సినిమాలలో కూడా యాదగిరి అని పేరు పెట్టుకొని నవ్విచ్చే డైలాగులకు, నవ్వుకునే డైలాగులు, జోకర్ పాత్రకు మనం పెట్టేది, మన భాషను పెట్టేది, హీరో పాత్రలకు ఆంధ్ర భాషను పెట్టేది. చూడన్న తెలంగాణ వచ్చిన తర్వాత ఉల్టపల్టగాలి మొత్తం. ఇప్పుడు తెలంగాణ మాండలికం భాష లేకపోతే సినిమా నడవదు. మొన్న బలగం కానీ చాలా సినిమా, అంతే కదా, బలగం కూడా తెలంగాణ కల్చర్ మీద. అందుకనే ప్రపంచం మెచ్చి వెనకట లవకుశ సినిమా చూసిరంటే ఊళ్ళన్నా బలగమే మళ్ళీ అంతే అన్న, ఊర్లలో మరీ కల్చర్కున్న విలువ. అది గొప్ప, అంటే జీవితాన్ని సినిమాలో చూపించగలిగితే ప్రజలు ఆదరిస్తారు. తెలంగాణ భాష, తెలంగాణ నుడికారం ఎక్కడ ఎవరు పెట్టిరన్న ఆ భాషను నవ్వుకున్నారు. నీకు మన తీన్మార్ న్యూస్ వచ్చేదాకా కూడా, తీన్మార్ వార్తలలో మన భాషను ప్రజెంట్ చేసేదాకా కూడా, అప్పటిదాకా వార్తలలో కూడా యూజ్ అవుతారా, మనం మన మనం మనం ఎక్కడైనా అక్కడ మన భాష మాట్లాడుకోవచ్చు అనే పరిస్థితి లేదు. అట్లా భాష మీద జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో దానికోసం ఒక పాట రాసుకున్నాను. మా సల్లహా పెరుగును, మా సల్లహా పెరుగును గజ్జి లెక్క మజ్జిగ చేసినారురా, కమ్మనైన కారము గటకను కానని నాలుకలెందుకురా, పుంటి కూర తొక్కు పచ్చి పులుసు పేరింటెనే నోరూరు, గోంగూర పచ్చడి అంటూ సారం లేని రసం యాడిది నా తెలంగాణ, ఇది తేనెల మాటల కోటరా నా తెలంగాణ, తీయ తీయని పాటల ఊటరా నా తెలంగాణ, ఇది తేనెల మాటల కోటరా నా తెలంగాణ, తీయ తీయని పాటల ఊటరా, మా సల్లాహ పెరుగును గజ్జి లెక్క మజ్జిగ మజ్జిగ చేసిరు కదా, మా సల్లాహ పెరుగును గజ్జి లెక్క మజ్జిగ చేసినారురా, కమ్మానైన కారము గట్కను కానని నాలుకలెందుకురా, కమ్మానైన కారము గట్కను కానని నాలుకలెందుకురా, పుంటి కూర తొక్కు పచ్చి పులుసు పేరింటెన నోరూరు, పేరింటెన నోరూరు, గోంగూర పచ్చడి అంటూ సారం లేని రసం యాడివి. ఇట్లన్నా డిల్లెంబల్లెము డోలు దెబ్బల బుడ్డా గోసి మాదిరా, దోతిని పంచగా అంగిని సొక్కగా మాటల గారడి మీదిరా, మాటలగా మనం అంగి అనుకుంటాం అన్న, వాడొచ్చి సొక్క అనే, మనం దోతి అనుకుంటాం, వాడొచ్చి పంచ అనే, దోతిని పంచగా అంగిని సొక్కగా మాటల గారడి మీదిరా, నెత్తికి రుమ్మల్ జబ్బకు గొంగడి వేసిన ఘనత మాదిరా, వేసిన ఘనత మాదిరా, సక్కంగా ఎప్పుండ్రి పక్కోళ్ళ ఏదప్ప మీ సొంత చరిత ఏదిరా నా తెలంగాణ, ఇది తేనెల మాటల కోటరా నా తెలంగాణ, తీయ తీయని పాటల ఊటరా నా తెలంగాణ, తీయ తీయని మాటల ఊటరా. కళానికి ముద్ద బంతి పూల లెక్క మూతి నిండా మా పదాలు, గందుకే గజ్జగట్టరా గమ్మతి మా జన పదాలు,
గజ్జగట్టెరా గమ్మతి మా జనపదాలు గందుకే గజ్జగట్టెరా పెద్ద పెద్ద మాటలకైనా పెకులై మీ పెదాలు పెద్ద పెద్ద మాటలకైనా పెద్ద పెద్ద మాటలకైనా పెకులై మీ పెదాలు పెద్ద మాటలకైనా పెగులై నీ పెదాలు శాన శాన చెప్పి సంపుతారు సాల్రా మీ పెద్దరికాలు ఏం చెప్తారు ముచ్చట్లు ఆడికి పోయి మద్రాసులకు పోయి అక్కడ నేర్చుకొచ్చుకోరు సొంత భాష ఏం లేదు కదా అప్పుడు తెలంగాణ మనం ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఇవన్నీ బయటకు వచ్చినాయి. తెలంగాణ మనం ఏర్పడ్డాక వాళ్ళు మనం అన్నదమ్ములు లెక్కన హ్యాపీగా ఉంటాం. ఎవరి సంసారం వాళ్ళది. ఇంకొక లైన్ ఉంటుంది దాంట్లో ఆనిగెప్పు కాయను సొరకాయలంటే అడిగిన మా ఎప్పుడైనా యాదగిరని నవ్వుకుంటిరి మందలిత్తి మాయేనాడైనా ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడు ఎవల భాష వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు వాళ్ళకు గొప్పది ఎక్కిరిస్తే ఎవడుకుంటాడు మాట మాటకు వంకలు పెడితే మాయముంత నుంచి లెక్క పెడతాము నా తెలంగాణ మాయముత్ అంటే మాయముంత అంటే పుట్టినప్పుడు మన మాయముంత ఉంటుంది అన్న ఏడ పుట్టినవు రాను అంటే నేను బట్టలు గంపెలా పుట్టినా ఏడ పుట్టినవు నువ్వు అంటే నువ్వు ఈ వాడు మస్తు రోజులకి మాయముంత మా అమ్మమ్మను బాపమ్మను మాయముంత ఆ వర్డ్స్ అన్ని తెలంగాణ పదాలన్నీ కనుమరుగైపు నిజమే చాలా అంటే ఈ భాషలో ఉన్నటువంటి గొప్పదనము మన బతుకుని చిన్నగా చేసి చూడాన్ని అవమానకరంగా భావించి మన భాషను మన బతుకును వ్యక్తపరచాలని చెప్పేసి రాసుకున్న పాట అన్న ఇది. నీలమ్మ పాట కూడా అద్భుతంగా అంటే అది నిజంగానే అన్న ఈ గడ్డ మీద పుట్టినందుకు గర్వపడ చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఇది జై శ్రీనివాస్ అన్న పాడిన పాట అన్న నేను ఆడియోలో జై శ్రీనివాస్ ఇక్కడ వాళ్ళ అత్తగారు ఇక్కడనే నాకు వాళ్ళ బామ్మది కూడా పరిచయం అన్న నాతో మాట్లాడుతుంటాడు ఆదిలాబాద్ ఆయన హాస్పిటల్ పడ్డప్పుడు కూడా చాలా మంది నేను కూడా మన ఫ్రెండ్స్ వాళ్ళు విరాళాలకు కూడా చాలా కరోనా టైంలోనే కరోనా వచ్చింది కేటీఆర్ గారు కూడా మెసేజ్ పెడితే అప్పుడు హాస్పిటల్ నుంచి కూడా కొంచెం హెల్ప్ చేశారు బిల్లు విషయంలో. చాలా మంది కళాకారులు కూడా అందరు రెస్పాండ్ అయ్యారు పాపం. గొప్ప కళాకారులు అద్భుతమైన జేసీ నన్ను పోగొట్టుకోవడం మాత్రం చాలా బాధాకరం. నాకు ఆయనకు చాలా దగ్గర సంబంధం అన్న. చాలా పాటలు నేను రాసిన పాటలు చాలా పాడిండు ఆయన. దాంట్లో చాలా గొప్ప పాట నీలమ్మ నీకు వందనం. నిజంగా ఆయన అంటే జేసీ నన్ను రాసింది పాట నేను రాసిన పాట. మీరు రాసిన పాట జై శ్రీనివాస్ వాడిన పాట అది. ఒక్కసారి మాకోసం దొడ్డి కొమరయ్య సాకలేలమ్మ గోమరం భీముల జీవితాన్ని నేను వాళ్ళ మీద రాసుకున్నటువంటి వాళ్ళ జీవిత చరిత్ర మీద రాసుకున్నటువంటి పాట అది. నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం అయ్యో నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం తల్లి నీకు వందనం తల్లి నీకు వందనం త్యాగాల బిడ్డల వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం పోరాటాల పొద్దు పొడుపు కడవెండి కడుపు నిండాగన్న కొడుకు పోరాటాల పొద్దు పొడుపు కడివెండి కడుపు నిండాగన్న కొడుకు విష్ణురు గడిల రాజ్యాన్ని ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు ఎదిరించి గుండ్లకు గుండె చూపిండు దొడ్డి కొమరయ్యగా నిలిసే దొడ్డి కొమరయ్యగా నిలిసే వీరత్వము పల్లె పల్లెకేగా బాకెని త్యాగము నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ నల్లగొండ పురుటి గడ్డ సాకలొల్ల గౌరాల బిడ్డ పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు పేదొల్ల ఇల్లమ్మ పేరు వింటుంటే నైజాము గుండె బేజారు సాయుధ పోరాట బాటలో ఆడబిడ్డలే ఆయుధం అన్నది నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం గొండు గొంతులల్ల పాట కొమరం భీమంటే తుపాకి తూట గొండు గొంతులల్ల పాట బువ్వలే నొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిలో సీకట్ల దీపమై అగ్గిరవ్వలే మెరిసేటి రూపమై నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం నీలమ్మ నీకు వందనం తెలంగాణమ్మ నీకు వందనం. ఇంతమంది పోరాట వీరులు పుట్టిన గడ్డ మీద మనం పుట్టడం అదృష్టము.
ఇక పోరాడే స్ఫూర్తిని నింపుకోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మీరు అప్పుడు అంటే సామాజిక స్పృహతో రాసిన పాట అవునా ఇది. కానీ నిజంగా వెళ్ళన్న మీలాంటి వాళ్ళు మీ తరం పోతే ఇట్లా రాష్ట్రోళ్ళు పాడేటోళ్ళకి దొరుకుడు కష్టం. అంటే మా కళ్ళ ముందే ఒక సాయి చంద్ చనిపోయింది అన్న, బాధాకరం. సాయి చంద్ కూడా నేను రాసిన పాటలు చాలా వరకు పాటలు పాడాడు. అంటే ఒక యవ్వనంగా ఉన్నటువంటి యువకులైనటువంటి వాళ్ళు తెలంగాణ సమాజానికి ఒక రిప్రజెంటేషన్గా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఉద్యమకారులుగా కళాకారులుగా ఏ సమాజం నుంచి అయితే వచ్చిర్రో ఆ సమాజం మీద సామాజిక స్పృహ కలిగి నేను వచ్చిన సమాజానికి ఏదైనా కొంత సేవ చేయాలనుకున్నటువంటి లక్ష్యం కలిగిన వాళ్ళు ఈ సమాజానికి దూరం అవుతుంటే బాధ అనిపిస్తుంది. నిజమన్నా. అంటే చాలామంది మిట్టపల్లి సురేందర్ కానీ ఇంకోళ్ళు కానీ సాయి చంద్ కూడా ఇదే ఇంట్లో సాయి చంద్కు పదవి రాకముందు నాకు పరిచయం. పదవి వచ్చినాక కూడా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా బాలన్న నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి అటెండ్ అయిపోవు. కానీ సాయి ఈరోజు మా అందరి మధ్య లేకపోవడం చాలా బాధాకరం. రజనీకి కూడా మేము అందరం అండగా ఉంటాం. గవర్నమెంట్ కూడా స్పందించిన తీరు కూడా సాయి చంద్ మరణం అద్భుతం అన్న. కళాకారులకు ఒక గౌరవం వచ్చింది. నేను ఇలా ఏదో గొప్ప చెప్పడం కాదు కానీ ఒక వ్యక్తి అట్లాంటి సమస్యల్లో ఉన్నప్పుడే స్పందించే తీరును బట్టి వాళ్ళు ఎటువైపు ఉన్నారో అర్థమవుతుందన్న. ఇలా ప్రభుత్వము మొత్తం కుటుంబం దగ్గర వాలిపోయిందన్న. అవును వాస్తవం. అంటే ఎంత ఆ వ్యక్తిని ఆ కళాకారుని ఆ ఉద్యమకారుని ఎంత ఓన్ చేసుకుంటే అక్కడ ఉంటారు ప్రభుత్వం కానీ ప్రజలు వేల సంఖ్యలో ఉద్యమ కళాకారుని ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను ఒక కళాకారుని ఓన్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి అది నాకు గర్వం అనిపించింది అన్న. సాయి విషయంలో నాకు కనబడ్డది. సాయి చంద్ నేను చనిపోయిన రోజు నేను అక్కడికి వెళ్ళిన అసలు ఆ డెడ్ బాడీని చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మా సాహసంలో తెలంగాణ ఉద్యమంలో తిరిగినాం కదా. ఉస్మాన్ సిటీలోకి వచ్చి చాలాసార్లు చాలా వేదికల మీద పాటలు పాడిండు సాయి. స్టూడియోలల్లో యూనివర్సిటీలల్లో మేము ఎక్కడ పోతే అక్కడ మేము కలిసి తిరిగిన వాళ్ళం అప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో. కానీ ఇలా ఆయన లేకపోవడం చాలా బాధ. అంటే నేను కూడా సాయి చంద్తో దుబాయ్కి అబుదాబి కూడా రెండు దేశాలకు బతుకమ్మ వేడుకలకు పోయినా. సాయితో ఫోన్లో ఎక్కువ మాట్లాడుకుందాం, కలుసుడు తక్కువ. కానీ చనిపోయింది అన్నాక మార్నింగ్ 6కే నా కళ్ళప్పుడు నీళ్ళు గారినాయి అన్నాను. అంటే నాకు ఏడుపు తక్కువ వస్తుంది. అది ఎందుకో ఆటోమేటిక్ గారిపోయింది. హృదయం అది ద్రవిస్తుంది అన్న. పోయి 2 days ఉన్నా, 3 days ఉన్నా. సాయి చంద్ చనిపోయినప్పటి నుంచి ఒక 3 రోజులు హైదరాబాద్లో ఉన్నా. కానీ ఆయన నిజంగా ఈ బలగం టీవీ తరఫున కూడా సాయి చంద్ భయ్య నీ గొంతుకు నీ సేవలకు మేము నిజంగా జోహార్లు అర్పిస్తున్నాం, నివాళి అర్పిస్తున్నాం. సాయి చంద్ అన్న కామెంట్లు వస్తున్నాయన్న ఏమన్నా? చాలా వస్తున్నాయి, చాలా మీదిపోయినాయి. దరువెల్లన్న పాటకు బాలన్న మాటకు వందనం, దరువెల్లన్న నాయకత్వం వర్దిల్లాలి, దరువుకు జై అట. దరువు మీద రాసినవా? దరువు అంటే అన్న దరువు ఎట్లా వచ్చిందన్న ఇంటి పేరు? అది అసలు ఇంటి పేరు ఏం పేరే? దరువు అంటే సంస్థ అన్న. మీ ఇంటి పేరు ఏం పేరు? అసలు ఇంటి పేరు బొడ్డు. దరువుకున్న చరిత్ర ఏంది అసలు? దరువు ఏంటంటే మేము సిద్దిపేటలో డిగ్రీ చేస్తున్న రోజులలో వాస్తవంగా మంజీర రచయితల సంఘం మాకు స్ఫూర్తి అన్న. మరసం మా సిద్ధారెడ్డి సారు దాని అధ్యక్షులుగా ఉండే. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దేశపతి శ్రీనివాస్ గారు ఆయన ప్రధాన కార్యదర్శి ఉండే. అప్పుడు మేము వాళ్ళు మీటింగ్లు పెట్టే దగ్గరికి అరే పాటలు పాడుతున్నావు కదా నువ్వు రా అని చెప్పేసి నన్ను తీసుకుపోయేదాన్ని. అట్లా పాటలు పాడుకుంటూ పోతా ఉన్నా. అయితే నాకేమనిపించిందంటే ఇప్పుడు వాళ్ళు సాహిత్యకు సంబంధించినటువంటి రచనలు చేసే వాళ్ళది రచయితలకి సంబంధించిన వేదిక అది. నేను సపరేట్గా కళాకారుల కోసం ఒక బృందం ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అదే డిగ్రీ కాలేజీలో విద్యార్థులందరినీ జమ చేసి కళాకారులందరినీ ఐక్యం చేసుకుని దరువు కళా బృందం అని పెట్టేసినాం. ఆ పేరు కోసం కూడా రకరకాల అంటే దప్పు దరువు అంటే శబ్దం. దరువు అంటే శబ్దం. దాని మీద కూడా నేను 2 లైన్లు రాసుకున్నా. నేను దరువుని నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ధరణిలో నగిరుల నడుమ బండరాళ్ళ రాపిడిని, ఆకలిచే అరచిన ధ్వని కేకల పిలుపే బాని, నేను దరువుని నడిపించే దరువుని, నేను దరువుని నడిపించే దరువుని, నేను రాని సరిగమలే రాని దరువుని, నడిపే దరువుని, అరే నేను లేని పదనిసలే లేని దరువుని, నేను లేని పదనిసలే లేని దరువుని, ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని, ఇలలో నా కలలు నడువ నలిగినట్టి బాటని, నేడు రవతల విలపించే డప్పు తల్లి కన్న ధ్వనిని, నేను దరువుని నడిపించే దరువుని అన్న. అది ఫస్ట్ ఆదినాదము డప్పు దరువు అని నా ఉద్దేశం అన్న. ఎందుకంటే ఆ తోలును తీసి ఆ చర్మాన్ని ఒలిసి డప్పుగా తయారు చేసి ఆ డప్పు నుంచి దరువును తీసినటువంటి
కళాకారులు నిజమైన కళాకారులు కదా. అప్పటికి సరిగా మా పదనిసలు ఎక్కడి అన్న వాటికంటే ముందు పుట్టింది దరువు అన్న ఉద్దేశం అన్న. ఏండ్ల నుండి ఏగుతున్న తన్లాటల సప్పుడిని ఏలే రాజ్యాల కొరకు ఏగుతాను ఇప్పుడునే. డప్పు దరువు ఆ శబ్దం అంటుంటుంది. మేము ఆడుకునే కళలో, బిచ్చగాల కళలో, లేకుంటే ఏదో విసిరివేయబడ్డ కళలో, అనగారిన కళలో కాదు. మేము ఆత్మగౌరవంతో రాజ్యాధికారం వైపు ముందుకు దూసుకెళ్లే కళలు మేము. మా డప్పు దరువుని నేను అని చెప్పేసి ఆ రోజు దానికి ఒక గీతంగా, ఆరంభ గీతంగా రాసుకోవడం జరిగింది. అది కానీ దప్పు మీద ఇప్పుడు మాట తిప్ప చెట్టు మీద వెంగళ నాగరాజు గుట్టల మీద సాప మీద ఇది ఎట్లొస్తాయి అని ఐడియాస్ అసలు? నువ్వు చెప్పు మీద రాసినట్టున్నావు కానీ జీవితం నేను చెప్పు మీద రాలి, నేను పాడేది చెప్పు మీద. ఎవరు రాసిన పాట? గదరం రాసిన పాట. అది కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా. ఆహా కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ ఊరి కావల మురికి కుంటల ఉంటారోయమ్మా. నా తల్లిదండ్రులు మాదిగోళ్ళమ్మా ఈ మురికి కుంటల శర్మ మొలిసి చెప్పు చేసి డొక్కజీరి డప్పు చేసి డప్పు చేసి అన్న నేను కూడా శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి లాస్ట్ అంటామన్న రెండో లైన్ అను. శర్మ మొలిసి చెప్పు చేసి కలిగినోళ్లకు కానుకిచ్చి ఉట్టి కాళ్ళతో తిరుగుతున్నా ఎట్టి మాది గోళ్ళ బిడ్డను కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా. కిర్రు కిర్రు చెప్పునోయమ్మా ఈ మనిషి కాళ్ళకు మెత్తనైన పరుపునోయమ్మా. సైంటిస్టులు ఎవరన్నా మనిషికి ముళ్ళు గుచ్చుకుంటుందో, రాయి గుచ్చుకుంటుందో, రప్ప తగులుతుందో, రక్తం కారుతో అని చెప్పేసి కాళ్ళ కింద ఒక పరుపును సృష్టించిన శాస్త్రవేత్తలు కదన్నా. ఎస్, వాళ్ళు జాతికి ఒక చరిత్ర అంతే కదా. అట్లా గదరం రాసిన పాట నేను చాలా వేదికల మీద ఈ పాట పాడేదన్నా. కానీ ఎంత నేను మర్చిపోయిన పాటలు అన్ని పాడిస్తున్నావు బాలలో. అంటే నువ్వు అన్న మధ్యాహ్నం ప్రెస్ మీట్ అయిపోయినాక అన్న నాకు గంట టైం అంటే వస్తా అన్న వదుడు ఒక రాష్ట్ర స్థాయి కళాకారు కూడా పెట్టున్నాను ఏం లేకుండా కాగితం లేకుండా గోసా బాలన్న దగ్గర స్టడీ బాలన్న ముందు ఉండడం అంటే బహిరంగ సభలో ఉండడం అన్నది అట్లుంటుంది అన్న. అంటే వేలాది మంది ప్రేక్షకులు అంటే అన్న రియల్లీ హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఎంత కష్టపడ్డా కూడా గల్ఫ్ అన్నల కోసం, గల్ఫ్ అన్నలు ఈ రోజు నా ఫేస్బుక్ ఇంత ఫాలోయింగ్ రావాలన్నా, నేను చూస్తే 1,000 లక్షల మంది చూస్తున్నారన్నా. గల్ఫ్ బిడ్డలు ఇన్ని ఆర్థిక సాయాలు చేసినా అన్నా కూడా గల్ఫ్ అన్న ఎప్పుడు చెప్తా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గల్ఫ్ అన్నల విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గల్ఫ్ అన్నల విషయంలో ఖచ్చితంగా స్పందించాలి కేటీఆర్ సార్. అంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను మై విలేజ్ షోలో కూడా అనిల్ ఏమని అడిగిండంటే అన్న ఎన్ఆర్ఐ పాలసీ అడుగుతారు, గల్ఫ్ బోర్డు అడుగుతారు, మేము మొన్న దుబాయ్ వచ్చినామంటే వాటర్ వచ్చినాయి ఇక్కడ వచ్చి చేసుకుంటారు, అందరికీ ఇక్కడికి మనం ఉపాధి కల్పించడం కష్టం సార్. అంటే నేను మీకంటే అనుభవం ఎక్కువ కాదు నాకు. అందరికీ ఇక్కడ ఎవరు అంటే వలసలు అనేది ఎప్పుడు ఆపలేము. బెటర్ లైఫ్ ఎక్కడికుంటే ఆ దేశం పోయే హక్కు ఉంటుంది, వెళ్తారు. కానీ వాళ్ళు మన తెలంగాణ బిడ్డలు ఓన్లీ లేబర్ దేశాలకు, గల్ఫ్ దేశాల వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి సార్. ఎన్ఆర్ఐలకు పెద్ద అమెరికాలో, లండనో ఉన్నలోకి అవసరం లేదు. ఈ 6-7 దేశాలు పెద్ద విషయం కాదు సార్. కేసీఆర్ గారు కూడా చెప్పని పనులు ఎన్నో చేస్తుండన్న. మనం అంటే ఎన్నో హామీలు నెరవేర్చాం. పెద్ద గల్ఫ్ సమస్య ఈరోజు నేను ఆ మధ్యకాలంలో జగిత్యాలకు సంబంధించిన ఒక బిడ్డను 10-15 సంవత్సరాలు జైల్లో ఉంటే వీళ్ళు కొంత ప్రయత్నం చేసి ఆ జైలు నుంచి విడిపించుకొచ్చి ఇంటి కుటుంబానికి చేర్చిన వార్త కూడా చదివినా. అంటే 15 సంవత్సరాలు జైల్లో 15 కాదండి, ఇక్కడ మా పెద్దూరు ఈ పక్కన 17 సంవత్సరాలు. ఇంకా 4 ఇట్లలో మన ఒక్కళ్ళు రిలీజ్ అయ్యారు. అంటే 17 సంవత్సరాల కుటుంబము ఆ వ్యక్తిని చూడకపోతే ఎంత ఇబ్బంది చూడవచ్చు. మొత్తం జీవితమే మారిపోతుంది కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక నిరసనతోని చాలామంది గల్ఫ్ బాధితులు నామినేషన్ వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ సార్ సరే నెక్స్ట్ ప్రభుత్వం వస్తుందా తర్వాత విషయం, వాళ్ళకు ఒక మాట ఇచ్చి హామీ ఇచ్చి నెక్స్ట్ ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా వచ్చే గవర్నమెంట్లో మీరు 100% గల్ఫ్ బాధితులకు న్యాయం చేస్తాం స్పష్టమైన హామీ ఇవ్వండి సార్. ఎందుకంటే వాళ్ళు మీ మీద కోపంతోనో కాదు, ఒక ఆవేదనతోని ఆవేశంతో, అంటే ఆవేశం కూడా కాదు, వాళ్ళ ఆవేదన 100% వాళ్ళకి అర్థం ఉంది. వాళ్ళు 7 నియోజకవర్గాలలో అధికార పార్టీ లీడర్ల మీద నామినేషన్లు ఇస్తారు. మీరు మంచి మనసుతో ఆలోచన ఈ బలగం టీవీ తరఫున, బాలు కాయిది సిరిసిల్ల ఫేస్బుక్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఖచ్చితంగా వెళ్ళనా మళ్ళీ 3 గల్ఫ్ అన్నల కోసం ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిందే. నేను బదనామైన పర్లేదు, ఎందుకంటే 100% అందరూ చాలా మంది మెసేజ్ పెడతారు, బాలన్న
మీరు సిరిసిల్ల కాదు అంటే మా ఎమ్మెల్యే అని 100% ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. అన్నీ సాధ్యం కావు మిత్రులారా. కొన్ని ఎందుకంటే అంటే మీరు అనుకున్నది వేరుంటుంది. 100% కేటీఆర్ గారు మంచి గుణం కాబట్టి తీసుకెళ్తాం, ఆయన చేస్తాడు. ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు విమర్శలు ఉంటాయి అన్న. మనం ప్రతిదీ ఏమంటారు, కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఎక్కువ అంటారు అన్న. అంతకు మించిన సామెత ఇంకేముంటుంది. ఓ పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా విమర్శిస్తారు. విమర్శించే వాళ్ళు పని చేసే వాళ్ళు అయితే ఏం కాదు, పని చేసే చేతగా అక్కడ మూల కూర్చున్న వాళ్ళు కూడా విమర్శించడానికి బాధ అనిపిస్తుంది. కాబట్టి కాసిన చెట్టుకే దెబ్బలు ఎక్కువ, మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సాధారణ కాడికి ఏదో సాయం చేయాలనుకుంటున్నాం. మనసు ఒప్పుకోదన్న ఎవడన్నా, ఒప్పుకోదన్న తప్పదన్న. కౌంటర్ ఇచ్చేదాకా మనసు ఉంటుంది. అదేందో నాకు గుణం ఏందో కానీ కౌంటర్ అంటే నీకు తప్పు చేయనయ్యా సరే, తెలిసి తెలియదు చేస్తే చెప్పలేం. కానీ ఎవడన్నా నాకు అడ్డం మాట్లాడినా సహజం. ఊకున్నప్పుడు ఖచ్చితంగా విమర్శించాల్సిందే, మనం కౌంటర్ ఇవ్వాల్సిందే. కానీ కౌంటర్లు ఇచ్చుకుంటే ఊకుంటే నువ్వు చేసే పని అయిపోతుంది అంటున్నా. ఇది కూడా వస్తుంది. కాబట్టి నువ్వు చేసుకుంటూ పోతే అయిపోతుంది కదా. ఊరికే కౌంటర్లు ఇచ్చుకుంటే ఎందుకు ఊకుంటావాడ? నేను చెప్పదలుచుకున్నది. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. మౌనంగా ఉంటే మనం ఏదో తప్పు చేసినాం, కావాల్సుకుని స్పందిస్తలేడని ఫీలింగ్ ఉంటారని చేస్తాను. అట్లేం లేదన్న, నేను నిజంగా చెప్తా ఉన్నా. చాలామంది మెసేజ్లు పెట్టేవాళ్ళు, యాంటీగా మెసేజ్లు పెట్టే వాళ్ళు కానీ, నన్ను విమర్శించే వాళ్ళకి కానీ నేను కౌంటర్లు ఇచ్చుకుంటూ కూర్చున్నాను అనుకున్నా. ఈ ఫేస్బుక్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అట్లా కూర్చోవాల్సి వస్తుంది. మరి నేను చేయాల్సిన పని, నేను చేయాల్సిన కార్యాచరణ, కార్యాచరణ కోసం వచ్చిన తప్ప నేను కామెంట్ల కోసం రాలే కదా. వాస్తవం. కామెంట్లు ఇవాళ 4 రోజులు వస్తాయి పోతాయి కావచ్చు, కానీ నేను కార్యాచరణ రేపు 4 రోజులు అయితే నేను చేపట్టబోయే కార్యక్రమం ఏంది, నేను ఉన్న జీవితం ఏంది, నా భవిష్యత్తు ఇవన్నీ చూస్తారు కదన్నా. నేను ఆచరణాత్మకంగా ఎట్లా ఉందనో, నా జీవితం ఎట్లా ఉండదో చూస్తారు కదా. బరాబర్ చెప్తా ఉన్నా. ఇలా విమర్శించిన వాళ్ళే రేపు అరే అన్న మేము తప్పుగా ఊహించినామన్నా నిన్ను అని చెప్పేసి బరాబర్ వాళ్ళు అనుకుంటారు చూడండి. తప్పకుండా వాడేమో ఇష్టం ఉన్న వ్యవహారాలు చేయాలి, ఎదుటోడు మాత్రం పతివ్రతలు లెక్క ఉండాలి. ఇవి వాళ్ళ గురించి వదిలిపెట్టేసాను. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు అంతే, మనం పని చేసుకుంటూ పోదాం ముందడికి. నా బలగం ప్రేక్షకుల కోసం ఏం పాట పాడుతుంది నెక్స్ట్ టైం? ఇవన్నీ వాడినగానే వాడాలి, సరిపోతాయా మాకు? ఇంకా వాళ్ళు ఎంత తిన్నా మాకేంటి ఆకలి తీరదు మీ పాటలతోని. నేను జైల్లో పడ్డప్పటి పాట పాడతాను, చెంచాలు కూడా ఇవాళ వాస్తవంగా మా అమ్మ చనిపోయి 2వ యానివర్సరీ. నవంబర్ 5వ తారీఖు రోజు మా అమ్మ చనిపోయిన రోజు. ఈరోజు నవంబర్ 5వ తారీఖు. మా అమ్మ అవ్వ అని పిలుచుకున్నాను నేను. మేము 7గురం అన్న, ఒక అక్క, 6గురం అన్నదమ్ములం, నేను చిన్నవాడిని. సో చాలా పేద కుటుంబం, కష్టపడి చదివించినాను. సో చదివితే తప్ప మనకు పరిష్కారం లేదని చెప్పేసి చదువుకుంటున్న టైంలోనే చాలా రకాల పనులు చేసుకుంటూ పేరుకుంటూ వచ్చిన. మేము చదువుకున్న టైంలో మా స్కాలర్షిప్లు వస్తే అవన్నీ జమ చేసి దళిత రత్నాలు అనే ఆడియో క్యాసెట్ను పాటల రూపంలో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ను అంబేద్కర్ జయంతుల దగ్గర అక్కడక్కడ పాటలు కార్యక్రమాలు అవుతున్నప్పుడు ఆ క్యాసెట్ను అమ్ముకుంటూ మా పరీక్ష ఫీజుల కోసము, మాకు ఆర్థికంగా మా చదువుల కోసము పాట కూడా ఉపయోగించుకున్న పరిస్థితి ఉంది. దండమో దీనాబంధులో కూడా అందులో అది మంచి మలలేరి. బావ వెంకటాపూర్ సర్పంచ్ అనుకుంటా. బావ అవుతాడా ఏమవుతాడు? లేదే అంటే ఫ్రెండ్ వెంకటాపూర్ సర్పంచ్ ఉండే. సో అట్లా అంతమంది ఒక జమ్మగుడి మనం వేసుకున్న స్కాలర్షిప్లతోటి రికార్డ్ చేసినామన్న. ఈ తిప్పాపూర్లో ఉంటారు లక్ష్మణు, రాము, ఇప్పుడు ఆయన ఎంపీడీగా పనిచేస్తూ ఉన్నారు. సో చాలామంది మా టీం అంతా చాలా పెద్ద టీం ఉండే అప్పుడు. అట్లా ఆ సందర్భంగా అట్లా పెరిగిన వాళ్ళం, అంత కష్టపడి పెరిగిన వాళ్ళము. మా అవ్వ ఒకటే ఆశపడేది, కొడుక మంచిగా సెట్ కావాలి, మేము బతికిన బతుకు మీరు బతకొద్దు బిడ్డ అనేది. దాని అర్థం ఏందన్న, వాళ్ళు కాయ కష్టం చేసి బతికారు, మీరు అన్నా మంచిగా ఉండాలని చెప్పేసి అనుకునేదన్నమాట. ఇలా 2 సంవత్సరాలు, 2వ సంవత్సరం 2వ యానివర్సరీ అలా మా అమ్మకు నిజంగా నేను చేతులు జోడించి నమస్కరిస్తాను. ఈ బలగం టీవీ తరపున అమ్మ పేరు ఏం పేరు? నరసవ్వ. నరసమ్మ, మీరు ఎక్కడున్నా మీ ఆత్మ శాంతించాలి, మీ కొడుకు గొప్ప స్థాయికి పోవాలని నేను బలగం టీవీ తరపున కోరుకుంటున్నా. ఆ మేరకు అన్న నీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే అక్కడ మా అవ్వ ఏం చేసిందంటన్నా, నేను జైల్లో పడ్డప్పుడు ఇట్లా రోడ్డు పూట నడుచుకుంటూ పోతే యాదచంద్ర సేటు దుకాణం ఉంటుంది. ఆ యాదచంద్ర పిలిచి, నరసవ్వ నీ కొడుకు పేరు టీవీలో వస్తుంది, అరెస్ట్ అయ్యాడు, నీకు తెలుసా అని చెప్పిండట. చెప్పే వరకు మా ఒకటేసారి దస్సుమని గుండె దస్సుమని ఆయనతో అక్కడనే ఆగి, అయ్యో సేటు నాకు తెలియదు అంటే, మరి నాకు బస్కి రాలి సేటు అని చెప్పేసి ఆయన ఆ సేటు దగ్గర పైసలు తీసుకొని వచ్చి బస్ ఎక్కి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసింది. నేను జైల్లో ఉన్నప్పటికీ ఆడికి వచ్చి అక్కడ నుంచి నేను యూనివర్సిటీకి వాళ్ళ బిడ్డ అంటే అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నటువంటి పరిస్థితి అది. అప్పుడు ఆటో అయినా కూడా ఛార్జీ తీసుకోకుండా డైరెక్ట్ తీసుకొచ్చి యూనివర్సిటీలో వదిలిపెడితే ఆ తమ్ముళ్ళు నేను ఉన్న దగ్గరికి తీసుకొచ్చి మేము ఉన్న ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారన్నమాట. జైల్లో ఉన్న సందర్భంలో మా అవ్వ పడ్డ బాధ ఎట్లుంటుంది అన్న. నేను జైల్లో ఉన్నప్పుడు నేను ఆ తమ్ముళ్ళు చాలామంది నాతో పాటు ఒక 20 మంది దాకా ఉంటారు. ఇప్పుడు జనగాం నుంచి పోటీ చేస్తున్న పల్లరాజేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ, ఇప్పుడు పోటీ చేస్తూ ఉన్నారు. పల్లరాజేశ్వర రెడ్డి గారు కూడా మాతో పాటు జైల్లో ఉన్నాడు అప్పుడు. అని అప్పుడు అనుండే, రాయచ్చ నువ్వు రాస్తావు కదా మిత్రమా. రెడ్డి సార్ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో బాగానే చేసి ఉన్నాడు. అంటే వాళ్ళ విద్యార్థి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ విద్యార్థి వేణుగోపాల్ రెడ్డి. వేణుగోపాల్ రెడ్డి ఎవరో కాదు, అలా కాలేజీలో ఎంసీఏ చేస్తున్నాడు వేణుగోపాల్ రెడ్డి, ఈ మన రాజేశ్వర రెడ్డి సార్ వాళ్ళ కాలేజీలోనే. అట్లా
ఈ విద్యార్థులను రెచ్చగొడుతున్నాం అనే పేరు మీద ఆయన కూడా అరెస్ట్ చేశారు మాతో పాటు. వేణుగోపాల్ రెడ్డికి సంబంధించిన దశదిన కర్మ పెడుతున్న రోజు, రేపైతే తెల్లారి దశదిన కర్మ పెడతాము, అంతకంటే ముందు రోజు మమ్మల్ని అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాను నేను. జైలు ఉంటే చాలామంది విద్యార్థులు బాధపడుతూ ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తారో తమ నాకు అర్థం కాదు. తప్పు చేసి వచ్చినామా జైలుకి? మనం గర్వంగా చెప్పుకోవాలి తెలంగాణ కోసం వచ్చినాము, ఉద్యమకారులే మనము అని చెప్తున్నాం. లేదన్నా ఇట్లన్నా అట్లన్నా అంత చెప్తున్నా కానీ నాకు కూడా మా అవ్వ యాదికి వస్తుందన్న. నేను అంత ధైర్యం చెప్తున్నా కానీ నాకు కూడా యాదికి వస్తుంది మా అవ్వ, నాకు కూడా దుఃఖం వస్తుంది. పాట రాసుకుంటుంటే కళ్ళపొట్టి నీళ్ళు గారినాయి అన్న. ఎన్నెలమ్మ ఎట్లుంటుందో చూడనీకి కానరాదు, సూర్యుడే సుట్టమోలే చూసిపోను రావట్టే, పొద్దు ఒడిసే పొద్దుగుకే రోజులెన్నో గడిసిపాయే, ములాఖతు ముచ్చటి. ములాఖత్ అంటే మనల్ని కలవడానికి వస్తారన్న. ఎల్లన్నా బాలుకైతే అని పిలిచిరనుకో మనం జైలు ఉన్నప్పుడు మనకు మామూలు సంబరం ఉండదు లోపల. ములాఖతు ముచ్చటింటే ముఖమెంతో వెలిగిపాయే, చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా, చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి వీరులారా, మీరెందుకు బాధపడతారు, మీరెందుకు కన్నీళ్లు పెడతారు? మీరు రేపటి తెలంగాణ ప్రజల ఆశా జ్యోతులు, ఉద్యమం చేసి జైలుకు వచ్చిరు తెలంగాణ కోసము, మీరు బాధపడొద్దని చెప్పేసి చెప్పుకున్న మాట నాది. కానీ వాళ్ళను బాధపడొద్దని చెప్తున్నా కానీ నాకు బాధ లోపట్లే ఉంది. బందీగా బారకులో రందిలోనే రాత్రులాయే, కొడుకాని పిలిచినట్లు కన్న తల్లి గుర్తుకొచ్చే, ఏమి నేరము చేతిమని కంటి నిండా దుఃఖమొచ్చే, జైలు తిండి జైలు బతుకు జై తెలంగాణ కొరకే, చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా, ఓ చంద్రవంకలారా. ప్రతి ఒక్క బిడ్డకు లోపల వాళ్ళ కుటుంబం యాదికి వస్తుంది, వాళ్ళ అవ్వ యాదికి వస్తుంది, వాళ్ళ బాపు యాదికి వస్తాడు, వాళ్ళ చెల్లె యాదికి వస్తుంది. ఎంత దుఃఖం ఉంటుందన్న. వాస్తవం. అట్లా ఒక 10 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ జైలు జీవితం అనుభవిస్తే తప్ప తెలంగాణ కోసం పడ్డ తపన, జైలు జీవితము ఎట్లుంటుందో మనకు అర్థమైంది అన్న. కాబట్టి విద్యార్థుల కోసము, ఉద్యమకారుల కోసము నేను జైల్లో కూడా పాట రాసుకునే అదృష్టం కలిగిందన్న. జైలు పోయినప్పుడు నేను బాధపడలే, జైలుకు పోయినందుకు నేను గర్వపడ్డా. సుమారు ఎన్ని కేసులు మీ మీద? 160 కేసులు. 160 తెలంగాణ ఉద్యమ కేసులు 160 కేసులు ఉన్నాయా? పోయినాయి అన్ని. అంటే అప్పటి వరకు తెలంగాణ ఉద్యమ కేసులన్నీ రద్దు చేసారు. తర్వాత కూడా మళ్ళీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని కేసులు అయినాయి. మురళీ ముదిరాజ్ చనిపోయినప్పుడు ఉస్మాన్ సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు మురళీ ముదిరాజ్. అప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏమైనా చేయాలని చెప్పేసి మేము ధర్నాలు చేస్తే అప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి, అప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పుడు ఇదే బీఆర్ఎస్లో ఉన్నారు, గజ్వేల్కి సంబంధించిన, అప్పుడు ఆయన కూడా పాపం బాగా దెబ్బలు కొట్టి ఆయన మాతో పాటు జైల్లో ఉండే. ఒంటేరు ప్రతాప్ రెడ్డి అంటే మా ముస్తాబాద్ ఇప్పుడు ఎంపీపీ శరత్ రావుల మామ. అచ్చా, ఓకే. నాకు ఆ రిలేషన్ ఏం తెలియదు. అంటే ప్రతాప్ రెడ్డి అన్న మాత్రం, ప్రతాప్ రెడ్డి అన్న నేను ఒకటే జైల్లో అనుకున్నాను. సో అట్లా ఇప్పుడు జైలు కేసుల మీద మన నాంపల్లి కోర్టుకు పోతూ హాజరుగవుతూ వస్తూ ఉన్నాం. సరే, అవన్నీ ఉద్యమంలో భాగంగా జరిగేటివన్నా, విద్యార్థులకు న్యాయం జరగాలని కొట్లాడినాం తప్ప ఎక్కడ దొంగతనమో లంగతనమో చేసి జైలుపోయింది అయితే కాదు. ఏదో నెలన్నా మీ త్యాగాలు గొప్పయి, మేము కూకున్నా కాడ 100 కామెంట్లు పెడతామన్నా, 100 విమర్శిస్తాం. కానీ మీరు అన్నట్టు ఈ విమర్శలు పట్టించుకోదు. మన జీవితం, మన ఫస్ట్ పిల్లలు ముఖ్యమన్నా. సరే, సమాజం కోసం కొట్లాడుతున్నాం, మీ పాత్ర 100% నిర్వహిస్తున్నారు. మన కుటుంబాన్ని పోషించుకుంటూనే ప్రజల కోసం కొట్లాడాలి. మన లక్ష్యం ఏంటిదే? మన లక్ష్యము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని చేతబట్టుకొని ఆయన ఏ సమాజం నుంచి అయితే వచ్చిరో నా బిడ్డలాలా ఆ సమాజానికి సేవ చేయమన్నాడు. చూసినావా? రాజ్యాధికారం కూడా సేవ చేయడం అంటే అటు పోతేనే కదా ఇటు సేవ చేసేది. రాజకీయ ఫలాలు అందుకోవడానికి మన పంత ఏ పంత అయినా పర్లేదు, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ సమాజానికి ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజానికి సేవ చేయమన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి వచ్చిన మూలాలు మర్చిపోకుండా ఉంటే అదే చాలన్న ఈ జన్మకు సార్థకత. ఉస్మానియా యూనివర్సిటీ మీద రాసినాం అన్న పాట, లేకపోతే వేరే రాసింది ఏమైనా వాడినాం ఇప్పటివరకు? మన ఉస్మానియా యూనివర్సిటీ అంటే అన్న మేము అంటే యూనివర్సిటీ ఉద్యమం మీదనే రాసుకున్నాం. ఉద్యమంలో జరుగుతున్న టైంలో 100 మంది చనిపోతూ ఉంటే దండాలు ఇవన్నీ కూడా వీర్లార వందనం కూడా యూనివర్సిటీలో రాసుకున్న పాటనే. దండాలు అని ఒక పాట రాసుకున్నా. అంటే అమరవీరుల పేర్లు అన్నీ వచ్చినట్టుగా అది విమలక్కతో వాడించిన, విమలక్కనే వాడింది. దాన్ని వీడియో రూపంలో కూడా ఆల్బమ్ తీసుకొచ్చినాం. దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు రో వీరులార పోరాట దండాలు రో,
ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినారో, ప్రత్యేక రాష్ట్రానికై ప్రాణాలు బలిదానమిచ్చినారు. ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో, ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో. చరిత్ర నొసటి మీద దిద్దిన నెత్తుటి తిలకాలు రో, దండాలు దండాలు రో వీరులారా పోరాట దండాలు రో. అయ్యో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో, దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో. ఇట్లా ఇక అందరి మీద సుమన్ మీద శ్రీకాంతాచారి. రైలుకి ఎదురుగా వచ్చిన సుమన్ మీద శ్రీకాంతాచారి మీద యాదరి ప్రతి ఒక్కళ్ళ మీద పోలీస్కి స్టే వచ్చిందన్న కిష్టే మీద అమ్మో వాళ్ళందరి మీద ఈ చరణాలు వస్తుంటాయి అన్న. చాలా పెద్ద ఆలోచన ఎట్లా వస్తాయన్న అసలు ఇంత ఒక పాట రాయడానికి? అసలు మీరు అంటే ఎట్లా నేను అందులో ఉన్నా కదా, అవి దృశ్యం కనబడుతుంటే స్పందించకపోతే ఏం హృదయం కదా అది. మేము అందరం చూస్తాం కదా, మాకెందుకు కలగదా? అంటే ఒక రచయిత ఒక కవి ఇప్పుడు మీకేం స్పందన కలిగింది? అరే రాసేటోని పాడేటోని యూట్యూబ్లో పెట్టాలి, ఫేస్బుక్లో పెట్టాలని కలిగింది చూసినా మీ స్పందనే కదా. అదో స్పందన అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్పందన. ఇవి నేను పాడే స్పందన, తనది కొట్టే స్పందన, తనది ఆడే స్పందన, మీది చూపించే స్పందన. ఒక్కొక్కరితో ఒక్కొక్క రూపం అన్న, కళారూపం. కళాకారులే, అన్ని రూపాలు కలిస్తేనే ఈ రూపం అంతే, జీవిత స్వరూపం అంతే. అంబేద్కర్ ఏం రాశారన్న? మంచి మంచి మల్లె లేరి మల్లె పూల మాలల్లి, మంచి మంచి మల్లె లేరి మల్లె పూల మాలల్లి, మల్లె పూల దండాలెత్తుమో మా పిరియరు రామస్వామి నాయకరు, మల్లె పూల దండాలెత్తుమో మా పిరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుసుకుందుమో మా పిరియరు రామస్వామి నాయకరు, మదిలో నిన్ను తలుసుకుందుమో మా పిరియరు రామస్వామి నాయకరు, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలి, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలెత్తుమో మా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, బంతి పూల దండాలెత్తుమో మా బాబాసాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకుందుమో మా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్, దండాలంటూ వేడుకుందుము మా భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. ఇట్లా ఒక్కొక్కరు మనం జ్యోతిరావు పూల మీద కూడా రంగు రంగుల పువ్వుల నేరి సింగారంగ దండాలల్లి, రంగు రంగుల పువ్వుల నేరి సింగారంగ దండాలి, అయ్యో రంగు రంగుల దండాలెత్తుమో మా పువ్వుల నమ్మిన జ్యోతి బాపులేకి, రంగు రంగుల దండాలెత్తుమో మా పువ్వుల నమ్మిన జ్యోతి బాపులేకి, దండాలంటూ వేడుకుందుమో మా పువ్వుల నమ్మిన జ్యోతి బాపులేకి, మా పువ్వుల నమ్మిన జ్యోతి రాములేకి. ఇట్లా వాళ్ళని చెప్పుకుంటూనే మీరు చూపిన బాటాలోన బతుకు తెరువు వేటాలోన, మీరు చూపిన బాటాలోన బతుకు తెరువు వేటాలోన, మట్టి తీసి బొట్టు వెడుదుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమ్మంతా, మట్టి తీసి బొట్టు వెడుదుమో ఈ ధరణిలో దండుగట్టి దాని మీకే వస్తానన్నమాటగా, ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమ్మంతా, దళిత దేశం కట్టుకుందుమో ఈ ధరణిలో దండుగట్టి బహుజనులమంతా. అన్న దళితుడు అంటే కేవలం ఎస్సీలో ఎస్టీ ఇది కాదన్న, అణచబడ్డ ప్రతి బిడ్డ దళితుడే. ఈ వర్డ్ తెలియదు. దళితుడు అంటే ఒక అంటరాని వాడే అనుకుంటారు అందరూ. రాంగ్ అన్నది. దళితుడు అంటే అణచబడ్డ ప్రతి బిడ్డ దళితుడే. కాబట్టి ఆ దేశం అణగారిన వర్గాల దేశాన్ని. జైబీం అంటే మాలమాదిగోళ్ళు అంటారు, కొన్ని మేధావి వర్గాలు అంటారు. అంబేద్కర్ అంటే మాలమాదిగోళ్ళు, అంబేద్కర్ జైబీం అంటే వీళ్ళదే. ఎవరికి ఎంత పరిపక్వత ఉంటుందో వాళ్ళంతే స్వీకరిస్తారన్న. కాబట్టి దాన్ని మనం ఏమనాల్సిన అవసరం తెలియాలి కదా. ఇప్పుడు అంటే జైబీం అని అంబేద్కర్ వారసులుగా జైబీం అని ప్రతి ఒక్కరు అనాల్సిందే నిజంగా చెప్పాలంటే. కానీ దాన్ని కొన్ని వర్గాలకు ఆపాదించడము, కొన్ని వర్గాలు దాన్ని నిషేధంగా చూడడము, ఇవన్నీ చేయాల్సిన. అంబేద్కర్ రిజర్వేషన్ కూడా అందరికి రాసిండు, అందరికి రాసిండు. ఓన్లీ ఎస్సీలకు రాసిరు అనే ఫీలింగ్లోనే ఉంటారు చాలా మంది. అరే ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మహిళలకు ఎన్ని పెట్టిండన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ లేకపోతే ఇలా చదువు ఈ అంటరాని కులాలకు చదువు అందేదా? ఆ అక్షర జ్ఞానం వచ్చేదా? ఆ అక్షర జ్ఞానంతో ఎంతోమంది ఇలా వేలాది మంది విదేశాల్లోకి వెళ్ళి, విదేశాల్లో కూడా అమెరికాలో, లండన్లో, మన స్విట్జర్లాండ్లో, ఎక్కడ ఆస్ట్రేలియాలో, ఎక్కడెక్కడ దేశాలు పోయిరన్నా ఇలా. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి అక్షరం అనే ఆయుధాన్ని పట్టుకొని ఇలా ఇంతమంది బయలుదేరారు. నేను కూడా ఇప్పుడు అక్షరం అనే ఆయుధాన్ని పట్టుకొని కళారూపంలో కొన్ని పాటలను తయారు చేస్తూ ఈ సమాజాన్ని చైతన్యం చేస్తూ ఈ సమాజాన్ని ఒక ఉన్నత స్థితి వైపు నడిపియాలి, నా పాత్ర దాంట్లో ఉండాలని చెప్పేసి కోరుకున్నా. నిరుద్యోగుల పాట పాడుతూ పోయినప్పుడు తెలంగాణ రాకముందు అది కూడా బాగా వాడరాదు అంటే వచ్చిన ఫీల్ కాకు
లే అన్న నేను పాట నేను నిజాయితీగా ఉంటా, కుండ బద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టు మాట్లాడతా. నేను అప్పుడు వారు రాసుకున్న పాట బరాబర్ నేను రాసుకున్న పాటని ఇప్పుడు వైరల్ అవుతుంది నిజంగా చెప్పాలంటే. ఓ ఎంఏ చేసే సమ్మన్న, ఓ ఎంఎస్సి చేసే సదన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే బీడి చేసే బాలన్న, మన బతుకులు బాజార్ల పడ్డాయే మన తెలంగాణ గమాయరో నౌకరి రాని ఎంకన్నా, మన తెలంగాణ గమాయరో తెలంగాణ రాకముందు రాసుకున్న పాట అనేది. మన అన్నదమ్ములు వలసెళ్ళిపోతుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన అక్క చెల్లెళ్ళు బీడీలు చేస్తుండ్రు, మన తల్లిదండ్రులు తిప్పాల పడుతుండ్రు, అప్పులైనా సరే చదువుకోమంటుండ్రు, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే నల్లాగొండ రమణన్న, వాళ్ళ ఆశంత మన మీద ఉన్నదే మన ఆశ కొలువు మీద ఉన్నదే సూర్యాపేట మల్లన్న, మన ఆశ కొలువు మీద ఉన్నదే ఓ ఎంఏ చేసే, ఓ ఎంఏ చేసే, ఓ ఎంఎస్సి చేసే, ఓ ఎంఎస్సి చేసే, ఇట్లా హాస్టల్ తిరుగుతూ డప్పు వేసుకొని ప్రతి హాస్టల్ పోకుంటూ ఇవన్నీ చైతన్యం చేయడానికి అక్కడ ఉన్న నా మిత్రుల పేర్లు పెట్టి రాసుకున్న పాట ఇది. ఇప్పుడన్నా నిరుద్యోగుల మీద ఎంత అద్భుతమైన పాట రాసినాం. ఎస్, మళ్ళీ బీఆర్ఎస్లో ఇప్పుడు నిరుద్యోగ సమస్య అని చెప్పేసి బీఆర్ఎస్ మీద విమర్శలు ఉన్నాయి, అట్లా ఇట్లా ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తారు. నేనే విమర్శించిన అదే చెప్తా ఉన్నా. నువ్వు కానీ ఇప్పుడు ఓఈజేఎస్ నుంచి ఇప్పుడు మాందాల భాస్కర్ అన్న కానీ నువ్వు కానీ ఈ మధ్య అందరూ బీఆర్ఎస్కి వస్తారు, అంటే ఎక్కువ విమర్శించిన గవర్నమెంట్ని విమర్శించిన రాకేష్ రెడ్డి గారు కానీ హన్మకొండ నుండి, రమాకాంత్ గారు ఇక్కడ కూడా యాంటీ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్కి ఏదైనా వ్యతిరేకంగానే ఉండు. మీరు ఎట్లా ఏం అసలు ఎందుకు వస్తుంది బీఆర్ఎస్లకు ఎందుకు వస్తుంది? లేకపోతే ఏమన్నా ఒక్కటే అన్న ఇప్పుడు సరే వాళ్ళు పొలిటికల్గా వేరు, అంటే ఉద్యమ నాయకులు అయి ఉండి మాందాల భాస్కర్ గారు కానీ నువ్వు కానీ బీఆర్ఎస్కి వస్తే అంటే 10 రకాలుగా 10 మంది కామెంట్ పెడతారు సోషల్ మీడియాలో కూడా, ఎంత ప్యాకేజ్ ముట్టిందని కూడా. ఏమన్నా పెట్టుకోనన్నా నేనేం పట్టించుకోదలుచుకోలే, ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షి చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ చేసినటువంటి మోసాలు, విద్యార్థి నాయకత్వానికి చేసిన మోసాలు నేనే ప్రత్యక్ష సాక్షి అంటున్నా. ఇలా చాలా మంది విద్యార్థుల నాయకులు ఏఐసీసీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తారు. ఇప్పుడు విద్యార్థులు ఒక కామెంట్ పెట్టారన్న కాంగ్రెస్ పార్టీకి, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ వీరుడు, నీకు కాంగ్రెస్ పార్టీ మంచి గుర్తింపు ఇచ్చింది, నీకు ఇంత గుర్తింపు రావడానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు ఊసరవేలి లెక్క రంగులు మార్చి కాంగ్రెస్ పార్టీ విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎల్లన్నా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఇష్టానుసారంగా మాట్లాడడం సరి అయినది కాదు. రేవంత్ రెడ్డి మొగుల్లా మధు పెట్టాడు ఇప్పుడే. మొగుల్లా మధు నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు చూస్తున్నావుగా మధు చూస్తున్నావుగా, మొన్న రేవంత్ రెడ్డిది ఒక వీడియో వైరల్ అవుతుంది. బీర్లు తాగట బిర్యానీ తినట ఒర్రుతారు, వాళ్ళకి సిద్ధాంతం ఉండదు, ఒక పని ఉండదు, పాట ఉండదు, వాళ్ళు ఉద్యమకారులా అని చెప్పేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మరి దాని మీద కూడా విమర్శ పెట్టు కదా. ఎట్లా మాట్లాడతారని నాకు అర్థం కాదు. విద్యార్థులను పట్టుకొని అంత పెద్ద మాటలు మాట్లాడతారా? విద్యార్థులు త్యాగం చేసిన బిడ్డల మీద ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారా? త్యాగం చేసిన బిడ్డలు కదా. రాజకీయ పార్టీలు, ఇప్పుడు నేను రాజకీయ పార్టీ ఉన్నా కదా, నన్ను తిట్టు, ఎందుకంటే నువ్వు స్వార్థంతో పోయిన తిట్టు, నేను కూడా ఏం కౌంటర్ అయినా ఆ కౌంటర్ వేస్తా అంతే. కానీ పోయి విద్యార్థులు వాళ్ళకేం పని పాటలు అని చెప్పేసి ఎట్లా అంటావు నువ్వు? తప్పు కదా ఇది. కాబట్టి అన్న తప్పును తప్పనాలన్నా, నేను తప్పును తప్పనకపోతేనే తప్పు అవుతుంది, తప్పును తప్పనకపోతే తప్పదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గుర్తింపునివ్వడం కాదు, 2 సార్లు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. విద్యార్థి నాయకులకు ఏఐసీసీ వార్ రూమ్ ఉంటుందన్న ఢిల్లీలో, వార్ రూమ్లోకి మేము పోయినాం లోపలికి. మా విద్యార్థి నాయకులు అందరూ పిలుచుకున్నాం, నేను, మా దుర్గం భాస్కర్, మా మానవతారాయ్, బాలలక్ష్మి, చాలామంది మేము, మా కైలాష్ నేత. అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చే టైంలో గదే అన్న నేను చెప్పేది. మధు మొగుల మధు ఇంతకుముందు పెట్టింది పేరు మధు చూస్తున్నావు, వాళ్ళు ఏడున్నారు ఒకసారి చూడు. నన్ను ఇడిచిపెట్టావు, ఆయన ఇడిచిపెట్టు, నన్ను ఇడితే విమర్శిస్తూ కానీ వాళ్ళు ఏడున్నారు, వాళ్ళకేమైనా చేసింది అయి కాంగ్రెస్ పార్టీ చూడ అంటున్నా. ఒక్కరికైనా ఎత్తే బరాబరే చేసింది చూడు, మానవతరాయికి టికెట్ ఇచ్చింది, దుర్గం భాస్కర్ టికెట్ ఇచ్చింది, బాలలక్ష్మి టికెట్ అని చెప్పు. ఆ చెప్పుకుంటా నన్ను విమర్శించు. సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులను వాడుకొని వదిలేసే పార్టీ. బీజేపీ కూడా గట్టిన చేసింది, విద్యార్థి నాయకులు వాడుకొని. అన్న కూడా చాలామంది ఉన్నా, ఒక పుల్లారావు యాదవ్ ఉన్నాడు, ఇప్పటికీ బీజేపీలో ఉన్నాడు, మన రాస వెంకట ముదిరాజు ఉన్నాడు, ఓ మధ్యలో సంతోష్ ముదిరాజు ఉన్నాడు, ఒక నెహ్రూ నాయక్ ఉన్నాడు, ఈటల రాజేంద్ర గారితో పాటు వచ్చిన వీళ్ళందరూ కూడా. రాజేంద్ర గారు కూడా ఉద్యమకారుడే కదా, మా ఉద్యమకారులకు టికెట్ ఇవ్వాలని చెప్పేసి ఎందుకో సోయి లేదు. మరి వీళ్ళకి ఎందుకు లేదు అంటున్నా, బీజేపీలో ఉన్న వాళ్ళకి ఎందుకు సోయి లేదు, విద్యార్థి ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వలే? నేను బరాబర్ చెప్తున్నా. ఒక సుమన్ రూపాయి జేబులో లేదా ఆ రోజు, పైసలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ అనుకుంటే ఒక సుమన్ ఎంపీ అవుతుండేనా, ఒక గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అవుతుండేనా, ఓ బొంతు రామ్మోహన్ మేయర్ అవుతుండేనా? ఇవన్నీ సాక్ష్యాలు కనబడుతున్నాయి కదా. నేను విమర్శించటోని కూడా నాకు ఎదురుగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్క పోస్ట్ ఇవ్వలే, కనీసము అది పక్కన పెట్టన్నా. ప్రతిపక్షంలో ఉండే పోస్ట్ ఇవ్వలేరు వీళ్ళు. రేపు ప్రభుత్వం వస్తారా ఆ తర్వాత విషయం. ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా వీళ్ళే టికెట్ ఇవ్వలే.
119 సీట్లలో ఒక్క సీటు ఇవ్వడానికి చేత కదా వీళ్ళకు? 119 సీట్లలో ఒక్క సీటు ఇవ్వడానికి చేత కదా? ఎట్లా విమర్శిస్తారు విద్యార్థి నాయకుల్ని? మా బిడ్డలన్న కష్టం చేసిరు, వాళ్ళందరూ ఆయా పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా కష్టం చేసిరు. కానీ కష్టం చేసిన బిడ్డలను కూడా ఆ కష్టాన్ని మీ పార్టీ కోసం వాడుకొని రోడ్డు మీద వలేస్తే నేను సైలెంట్గా ఉండడానికి లేను, వాడుకొని వలేస్తే మీ సంగతితో చెప్పడానికే బారాసలు చేయనని. ఏమన్నా నాకు ఏమైనా టికెట్ ఇస్తారా బారాసలు? ఇలా టికెట్ ఏమైనా మిగిలిపోయినవి ఉన్నాయని చెప్పేసి ఆశ కొద్ది వచ్చి నాకు టికెట్ ఇవ్వని చెప్పేసి లైన్ కట్టినారు. ఏమన్నా టికెట్లు అయిపోయినాయి, నెల ముందే అనౌన్స్ చేశారు కదా టికెట్లు. నేను టికెట్ కోసం ఏం రాలేదే. ఇంత దుర్మార్గం బయట జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీలు వాడుకొని వదిలేస్తున్నాయి. రేపు ఇంకా రాకముందే ఇంత దుర్మార్గం ఉంది. కట్టల సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకు టికెట్లు అమ్ముకునే పరిస్థితి కనబడతా ఉన్నది. ఇంత దుర్మార్గం బయట చేస్తూ ఉంటే 6 రోజుల కింద వచ్చిన ఆరేపల్లి మోహన్కి టికెట్ ఎట్లా ఇస్తారన్న? మానకొండ నేను కదా పనిచేసింది, కాళ్ళకు బలపాలు కట్టుకొని నిరుద్యోగ మార్చి తీసింది, కాళ్ళకు బలపాలు కట్టుకొని ప్రజా సంగ్రామ యాత్రలు తిరిగింది నేను కదా, నా నెత్తురు చెమటలు పెట్టి తిరిగిన కదా. ఎక్కడ పోయి రాటున్నా ఇలా అడిగేటోళ్ళు. బీజేపీ ఏం చేయలే, కాంగ్రెస్ ఏం చేయలే, వాడుకొని వదిలేస్తుంది. నేనే ప్రత్యక్ష సాక్షిని. నాతో పాటు ఎంతోమంది విద్యార్థి ఉద్యమకారులు బయట ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళందరినీ ఒకసారి అడగండి, లైన్లోకి తీసుకొని మాట్లాడండి. ఎంత దుఃఖంతో ఉన్నారో తెలుసా? అనాథల లెక్క కనీసం పిలుచుకొని మాట్లాడారే, తమ్మి నీకు టికెట్ వస్తలేదు కానీ నిన్ను పార్టీ కాపాడుకుంటుంది ప్రభుత్వం వచ్చినాక అని చెప్పే మానవుడు లేడన్న. దాంట్లో ఎట్లుంటారా అంటున్నా? మేము అనాథ లెక్కగా ఉన్నా, మాకు దిక్కు లేకుండా ఉన్నా? బరాబర్ చెప్తున్నాం. ఇలా మా విద్యార్థి నాయకులను హక్కున నేర్చుకున్న పార్టీ ఉద్యమ పార్టీ బారాసానే. ఇది బారాసా కాదు, భరోసా పార్టీ. నేను చెప్తాను, నిజాయితీగా చెప్తా ఉన్నా. నాకేం టికెట్ల కోసమో ఆశపడో పైసల కమ్ముడు పోయి రకరకాల పిచ్చి పిచ్చి మెసేజ్లు పెడితే పార్టీ కూడా వాడుకొని వదిలేదని గ్యారెంటీ ఏంటి అన్న? నేను ఒకటైతే అనుకుంటానన్నా, బీఆర్ఎస్ పార్టీ కూడా నాకేం పదవులు ఇవ్వకున్నా సరే, ఏం పదవులు లేకున్నా సరే, రేపు ఫ్యూచర్లో ఏం చేయకున్నా సరే, కానీ కనీసం నా ఇంటి పార్టీకి వచ్చిన, నా తెలంగాణ కోసం పుట్టిన పార్టీలు నన్ను పనిచేసిన ఒక సార్థకత అని ఉంటుందన్న నాకు. ఏం చేయాలన్నా? ఢిల్లీలో చక్రం నింపేటోళ్ళు ఇప్పుడు వీళ్ళు టికెట్ ఇవ్వడానికి ఏం చెప్తారు తెలుసా? వీళ్ళు పేర్లు రాస్తారు, రాసే నీ పేరే పంపిన అని చెప్తారు. నా పేరు పంపితే నా పేరు రాగా, ఢిల్లీలో మొత్తం ఇట్లా నడిచింది, చర్చ నడిచింది కాబట్టి నీ పేరు మాయమే. ఢిల్లీలో మాయమే నాకు అర్థం కాదు. నా గల్లీ కోసం కదా నా కొట్లాడంతా కూడా, నా తల్లి కోసం కదా నా తపనంతా. నా గల్లీలో నేను కొట్లాడే తపనంతా నా తల్లి కోసం కదా. నా తల్లి విముక్తి కోసం కొట్లాడిన బిడ్డను నా తల్లికి సేవ చేసుకోవడానికి నాకు అవకాశం లేకపోతే నీ ఢిల్లీ ఎందుకు నాకు? మీ ఇంటర్నల్గా ఒప్పందాలు ఎందుకు నాకు? కాబట్టి తెలంగాణ అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రాంతీయ పార్టీ, ఈ ప్రాంత అన్ని సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ నుంచి దుమ్ముగూడ నుంచి ఎక్కడి నుంచి ప్రతి సమస్య మీద, ఇక్కడ కాళేశ్వరం నుంచి మొదలుకుంటే ఈ మానేరు వాగు దాకా, ఇక్కడ నల్గొండల ఫ్లోరైడ్ నుంచి మొదలుకుంటే అక్కడ పాలమూరులో వలసలు పోయే బిడ్డల దాకా, ప్రతి బిడ్డ కష్టాన్ని కన్నీళ్ళని చూసినటువంటి పార్టీ తెరాస పార్టీ. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి. కొన్ని ఇంటర్నల్గా విభేదాలు ఉన్నమాట వాస్తవం కావచ్చు. నేను బరాబర్ చెప్తున్నా, కరపత్రాలు రాసిన ఈ టీఆర్ఎస్ పార్టీ మీదనే వ్యతిరేకంగా కరపత్రాలు రాసిన కరపత్రాలు వేసినాం. ఇంకా జరగాలి, సవరణ జరగాలని చెప్పేసి. ఉద్యమం జరుగుతున్నప్పుడు వేణుగోపాల్ రెడ్డి చనిపోతే కేసీఆర్ గారు వచ్చినప్పుడు శవం దగ్గరికి వచ్చిండు కేసీఆర్ గారు. ఆ రోజు విద్యార్థులందరూ కూడా ఇలా మాట్లాడితే ఇట్లా మాట్లాడుతూ అట్లా మాట్లాడుతూ ఇలా వేణుగోపాల్ రెడ్డి చనిపోయాడని చెప్పేసి అన్న తిట్ల వడ్డా సరే అనుకొని కేసీఆర్ గారు ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి శవం దగ్గరికి వచ్చిందన్న. మీ ముఖాలు ఎటువైనా అంటున్నా, మీరు ఎవడన్నా వచ్చిరా అంటున్నా శవం దగ్గరికి. ఎవడు వచ్చిండు? ఒకడు టీడీపీలు ఉండే, ఒకడు అండ్లు ఉండే, ఒకడు ఇండ్లు ఉండే, వాడు అవకాశవాదులు లెక్క వాడుకున్నారు కదా. ఉద్యమం జరుగుతున్నప్పుడు కొట్లాడిన బిడ్డలే మేము. మాకు కడుపు మసులుతుంది. అలా మేము చూసినాం. ఏదో ప్రత్యామ్నాయంగా ఉద్యమకారులను హక్కున చేర్చుకుంటారేమో అని చెప్పి చూసినాం. మమ్మల్ని హక్కున చేర్చుకునే వాళ్ళు, మా తల్లిదండ్రులైనటువంటి ప్రజల్ని హక్కున చేర్చుకుంటారు వీళ్ళు. మాకే అవకాశం ఇవ్వని వాళ్ళు, మా తల్లిదండ్రులైనటువంటి ప్రజలకు వీళ్ళేం సేవ చేస్తారు? కాబట్టి నమ్మకం పోయిందన్న వీళ్ళ మీద. బీజేపీ కాంగ్రెస్లు వాడుకొని వదిలేస్తాయి. నేనే ప్రత్యక్ష సాక్షిని. నా విద్యార్థి ఉద్యమకారులే ఇలా 20-30 మంది ఉంటారన్న. దాంట్లో ఒక 10-15 మంది, దీంట్లో 10-15 మంది ఉంటారు. ఒక్కరికి సీట్ ఇవ్వడానికి ధైర్యం రాని మీరు, ఒక్క సీట్ ఇవ్వడానికి నీతి లేని మీరు మా విద్యార్థి నాయకత్వం మీద మాట్లాడుతున్నారు. వాళ్ళు నా బిడ్డలే. బీజేపీలో టికెట్ వచ్చినా, విద్యార్థి నాయకునికి టికెట్ వచ్చినా నేను సంబరపడేదన్న. కాంగ్రెస్లో టికెట్ వచ్చినా నేను సంబరపడేదన్న. ఒక్క నాయకునికి, ఒక విద్యార్థి నాయకునికి టికెట్ ఇవ్వకుండా ఇంకా మేము పొంగుడు కాలం, మేము ఇది చేసినాం, పీకుడు చేసినాం, అది చేసినాం ఎందుకు చెప్తారన్నా? ఆ అవమానాలు తట్టుకోలేకనే నా తల్లి తెలంగాణ కోసం పుట్టిన పార్టీలో నేను జాయిన్ అయినా. బరాబర్ చెప్తున్నా, నేను జాయిన్ అయినా, నాకేం పదవులు వచ్చినా రాకపోయినా, నా ఇంటికి వచ్చినా, నా ఇంట్లో ఉన్నా, నా ఇంటి పార్టీలు అని చెప్పేసి ఒక సార్థకతనైతే మిగులుతాను. నాకు ఇంతకు మించిన తృప్తి ఏముంటుందన్న? నెలనా మీరంటే గుండెల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అన్న. ఎందుకో హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నాను. అంటే బాధ అవుతుందన్న. ఏం విమర్శలు అన్న నాకు అర్థం కాదు. ఏం మెసేజ్ పెడతారన్న? మెసేజ్ పెట్టే ముందు కొంచెం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకపోతే అసలు మనం ఎక్కడ చెప్పండి. నువ్వు జిల్లా అధ్యక్షుడు అటు, ఇంకా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ ఇంత కూడగట్టి తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించడం అందరూ సాధ్యం కాని విషయం ఇది.
ఆ కేసీఆర్ గారితో అయింది సరే, కేసీఆర్ గారు తప్పిదాలు చేసినా విమర్శించాల్సిందే, కానీ ఆయన లేని తెలంగాణ లేదు. అందరూ సకల జనులు అందరూ సపోర్ట్ చేసినప్పుడు కూడా అన్న సీమాంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా కొట్లాడినామన్న. ఆ కొట్లాడుతున్న క్రమంలో ఒరిజినల్ కొట్లాడు ఉండాలి అనే క్రమంలోనే గిట్లు ఉండాలి, కొట్లాట రూపం గట్లు ఉండాలనే దాంట్లో విభేదాలు వచ్చినాయి తప్ప, విభేదాలు ఎవరి కోసం వచ్చినాయి? ఉద్యమం మరింత ఉధృతంగా చేయాలన్న ఉద్దేశంతో వచ్చినాయి తప్ప మనం కొట్లాడుకొని సమాఖ్యవాదులకో సీమాంధ్రులకో అవకాశం ఇవ్వాలని కాదు కదా. పోరాటం సీమాంధ్ర నాయకత్వం మీద, తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్న వాళ్ళం. అరే అంతేందుకన్నా టీపీసీసీ అని 3 సీజీలు ఉంటుండే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కోఆర్డినేషన్ కమిటీ అని. అప్పుడు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఇచ్చారన్న. అప్పుడు నేనే ఉస్మాన్ సిటీలో గడ్డపార తీసుకొని పోయి మా ఉస్మాన్ సిటీ ఆర్ట్స్ కాలేజ్ పక్కన బొందలు అవి ఎందుకురా ఈ కమిటీలు అని చెప్పేసి ఆ టీపీసీసీ అని ఒక పేపర్ మీద రాసి దాన్ని తీసి బొందలో పెట్టి, దాన్ని నిజంగానే బొంద తీసినాం, జోక్ కాదన్న, బొంద తీసి బొంద పెట్టినాం, దాన్ని దశదిన కర్మ చేసినాం. ఎందుకంటే ఎందుకు వేస్తారు ఈ కమిటీలు? సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు, సెకండ్ ఎస్ఆర్సీ మీద కూడా పాట రాసినాం. ఆ బొంద పెట్టి దశదిన కర్మ చేసిన దాన్ని కూడా గద్దారన్న వేసిన మొత్తం ఉద్యమకారులు అందరూ వేసి ఆర్ట్స్ కాలేజీ ముందటనే దశదిన కర్మ పెట్టి అందరికి భోజనాలు పెట్టినారు, సాపక్తి భోజనాలు లెక్క మొత్తం. సెకండ్ ఎస్ఆర్సీ ఏం రాసిరన్నా? అరే 2వ ఎస్ఆర్సీ ఇప్పుడు దొంగ కాంగిరేసు నాటక ముజుడు 2వ ఎస్ఆర్సీ బూటక ముజుడు 2వ ఎస్ఆర్సీ బూటక ముజుడు 2వ ఎస్ఆర్సీ గల్లీలో ఓ మాట ఢిల్లీలో ఓ మాట కాకా కేకేల కైతి కాలు చూడు కాకా కేకేల కైతి కాలు. ఎన్ని రాసినామన్నా, ఎన్ని పాటలే. అప్పుడు వీళ్ళందరూ కూడా దొంగ మాటలు కదా, ఆడుకోమని ఒక మాట, ఇడికి రాంగని ఒక మాట. అక్కడ అధిష్టానాన్ని గౌరవించాలి కదా, క్రమశిక్షణ అడగడం వస్తే మేము అందుకనే ఉప్పునూతుల పురుషోత్తర రెడ్డి అని ఉండే ఒక ఆయన పెద్ద ఆయన మేము తెలంగాణ కోసం ఇట్లే చెప్తున్నాం. అప్పుడు ఆయన ప్రాంతీయ బోర్డు చైర్మన్ ఉండే. ఇది చేస్తున్నాం రా అది చేస్తున్నాం అని చెప్తున్నాను. చెప్తే కింద ఉన్న స్టేజ్ కింద ఉండి మేము రాజీనామా చేస్తే ఏమనుకుంటారో అని అన్నాడు. ఆయన అనుకుంటుంటే మరి చెయ్యి ఇప్పుడు అని చెప్పేసి అన్నాం మేము డైరెక్ట్గా. కిందకి వెళ్ళి స్లోగన్ మొత్తం దాదాపు ఒక 2000 మంది విద్యార్థులు ఉంటారు. చెయ్యి ఇప్పుడు దమ్ముంటే చెయ్యి అని అన్నాం. ఉట్టి కాగితం చేతిలో పట్టుకొని ఉందిరా బై జోలో పెట్టుకున్నా అన్నాడు. నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే ఉప్పునూతుల పురుషోత్తమ రెడ్డి గారిని కూడా ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తే మేము ప్రశ్నించిన వాళ్ళం. మదయాస్కి వచ్చినప్పుడు కూడా అన్న నువ్వు గలీలో మాట ఢిల్లో మాట మాట్లాడదన్నా దమ్ముంటే రాజీనామా అని చెప్పేసి అవన్నీ పేపర్లు వచ్చినాయి అన్న. అవన్నీ కూడా అట్లా ఉస్మాన్ యూనివర్సిటీకి ఎవరైనా రావాలంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నాడు తప్ప, ఈ ఉద్యమం మీద ప్రేమ ఉన్నాడు తప్ప, ద్వంద్వ వైఖరి ఉన్నాడు రావాలంటే పంచకం పడేదన్న ఒక్కొక్కరికి. ఆ పరిస్థితిని తీసుకొచ్చిన గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ. ఇలా తెలంగాణ వచ్చిందని ఉట్టిగానే వచ్చిందన్న. మేము ఇచ్చినామని కూడా పొంకనాలు కొట్టుడు, మేము మద్దతు ఇచ్చినామని ఇంకోటి పొంకనాలు కొట్టుడు. ఎందుకు వచ్చినాయని అవన్నీ 2 ఇచ్చుడు మద్దతు ఇచ్చుడు అనే 2 అంశాలు ఎందుకు వచ్చినాయి? మేము కొట్లాడినాము కాబట్టి వచ్చినాయి, అనివార్య పరిస్థితులు మేము కల్పించినాం కాబట్టి వచ్చినాయి. మేము అంటే ఈ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీగా ఒక రాజకీయ స్వేచ్ఛ నియంత్రణ ఉండేనా? తెలంగాణ అంటే తీసుకపోయి ఎన్కౌంటర్ చేసిన టైంలో ఒక రాజకీయ స్వేచ్ఛను కల్పించడానికి టీఆర్ఎస్ పార్టీ పుట్టింది. రాజకీయ స్వేచ్ఛను కల్పించడానికి ఇలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే పరిస్థితి లేకుండే. ఒక తెలంగాణ మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళు నక్సలైలకు అనుబంధం అని చెప్పేసి తీసుకుపోయి కాల్చి పరిస్థితుల సందర్భం అది. రాజకీయ స్వేచ్ఛ లేదు అప్పుడు. ఆ రాజకీయ స్వేచ్ఛ కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రోజు చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు, చిన్న విభేదాలు ఉండొచ్చు, కానీ వాటిని పక్కన పెట్టుకొని కూడా ఇలా ఆ స్పర్ధలతోటి మా బాధ అంతా ఒకటే అన్న. చెన్నారెడ్డి టైంలో జరిగినటువంటి మోసం మళ్ళీ జరగొద్దానికి అంతే. చెన్నారెడ్డి ఏం చేసిన కాడు ఎత్తేసింది కదా, 369 మంది బిడ్డలు చనిపోతే ఇలా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినటువంటి పార్టీగా మేము తెలంగాణ తెస్తున్నామని చెప్పుకుంటూనే తీసుకుపోయి మళ్ళీ దాంట్లో కలుపుకున్నాడు కదా. చెన్నారెడ్డి చేసిన మోసం మళ్ళీ జరగొద్దన్నట్టు భయంతో మాత్రమే మేము అప్పుడప్పుడు కేసీఆర్ను కూడా విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం చివరి వరకు కొట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దాంట్లో మనందరి త్యాగం ఉన్నది. త్యాగాలు గుర్తించాలని త్యాగాల కోసం త్యాగాల పాటలు పాడుకున్నాం. రాలిపోయిన బిడ్డలను త్యాగాలని రాగాలు చేసి పాడుకున్నాం. వీరుల అరవందనం ఉట్టినా వస్తుందా అన్న పాట? ఉట్టి వస్తుందా వీరుల అరవందనం? మళ్ళీ ఒకసారి మాకోసం అన్న వీరుల చదువుకో కొడుకాని సాగానంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలయ్యో, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం పెడుతాం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికలు మీరు, కాలేజీలో మండే నిప్పు కనికలు అయ్యో విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, నెత్తుటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు, వీరులారా వందనం
విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా గోరు వంకల్లారా, నేను సెలకల్లారా గోరువంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల వీరులారా వందనం విద్యార్థి. అమరులారా వందనం పాదాలకు. చిన్న చిన్న పిల్లలన్న ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఆత్మ సువర్ణ మహబూబ్నగర్ బిడ్డ చిన్న ఇంటర్మీడియట్ చదువుకునే చెల్లె, డిగ్రీ చదువుకునే పిల్లలు, యాదయ్యనైతే డిగ్రీ. కానీ లైఫ్ అన్న జీవితం ప్రాణం ఎంత విలువైన, చిన్న గోరుకు దెబ్బ తాకుతానో వేలుకు దెబ్బ తల్లడిల్లిపోతాము. మనిషి ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటే ఒక మానవ జన్మ వస్తుంది. ఈ జన్మను కూడా క్షణంలో తృణప్రాయంగా వదిలేస్తూ ఎంత త్యాగం. నాకు ఆశ్చర్యం ఏంటంటే మంటల మాడిపోయి మొత్తం ఇట్లా శరీరం ఇట్లా కాలుతున్న సందర్భంలో ఆ శ్రీకాంత్ తీసుకపోతే జై తెలంగాణ అంటుండు. ఇదెక్కడి తెగారము నాకు అర్థం కాదు. యాదయ్య కాలిపోయి మొత్తం ఆ పోలీసుల వ్యాన్లు ఎక్కిస్తుంటే పోలీసులు గొడవపడి అరే ఎందుకు ఇట్లా చేస్తావు అని చెప్పేసి నువ్వు ఎక్కువ అని చెప్తే అని ఇట్లా తిరిగి జై తెలంగాణ అంటాను. కాలిపోతూ కూడా జై తెలంగాణ అన్న బిడ్డలు పుట్టిన గడ్డ అనేది ఆ త్యాగం ముట్టిగానే రాదు కదా. కాబట్టి ఆ త్యాగాలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం. అందుకనే ఇలా నేను అమరులకు సంబంధించిన చరిత్ర రికార్డు కావాలని చెప్పేసి చాలాసార్లు ఆశించిన. ఇలా అమరజ్యోతి కనబడుతుంది, దాంట్లో కూడా చరిత్ర రికార్డు కావాలి. నేను నిజంగా లోపలికి వెళ్ళి చూడలేదు, కానీ బయటికి వెళ్ళి మాత్రము ఒక జ్యోతి మనం చనిపోయిన తర్వాత దీపం ఎట్లా పెడతారో ఆ దీపం అట్లా కనబడుతుంది అన్న. దీపంలాగానే దీపంతా పెట్టి దీపంలాగానే కనబడుతూ ఉంది. సో దాని లోపల కూడా అమరుల చరిత్రలు రికార్డు చేసి ఉన్నాయని చెప్పేసి నేను విన్నా, కానీ వెళ్ళి చూడలేదు. ఇంకేమైనా తక్కువ ఉంటే కూడా ఈ ప్రభుత్వంకి నేను వేడుకుంటా, ఇంకా దాంట్లో ఏం మ్యూజియం లాగా ఏం జ్ఞాపకాలుగా ఉంచాల్సిన అవసరం ఉందో కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా ఉద్యమ నేపథ్యం ఉన్నప్పటి ఫొటోస్ అందరు ఫోటోగ్రాఫర్లు కానీ జర్నలిస్టులు తీసిన ఫొటోస్ అవన్నీ సేకరించి ఒక నేను ఒకటే అన్న, ఇప్పుడు అమరుల దీపం కట్టిరు, దాంట్లో ఏమేమి పెట్టాలి ఎట్లా పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుందన్న. కట్టిన వాళ్ళకు ఉంటుందా కొత్త వాళ్ళకు ఉంటుందా? కట్టిన వాళ్ళకే ఉంటుంది. మరి కట్టిన వాళ్ళు వస్తేనే కదా ప్రభుత్వం, కట్టిన వాళ్ళు వస్తేనే కదా దాంట్లో ఉండేటి. మరి నేను ఏది కోరుకోవాలి? అలా పెట్టేటోళ్ళని కోరుకోనా, లేకుంటే రేపు వచ్చి ఇది ఈ ట్యాంక్ బండ్ కట్ట మీద అడ్డం కనబడుతుందని చెప్పేసి కూలగొట్టని కోరుకోనా? నేను అన్న కుట్రపూరితంగా వచ్చేటోళ్ళని నమ్మలేమన్నా. నేనేమంటున్నా అంటే కుట్రతో కాకుండా ఒక ప్రేమతో ఒక ఆలోచన విధానం ఉండాలి. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తి కలిగి ఉన్నటువంటి నాయకులే పాలకులైతే ఆ అంశాలను నెరవేర్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి నేను కోరుకుంటున్నా ఇంకా జరగాలి, ఇంకా డెవలప్మెంట్ జరగాలి. ఆ స్పృహతోటి ఒక దశ ముందుకెళ్ళింది. ఇంకా దాని సంపూర్ణత కావాలంటే ఆ ప్లాన్ కొద్ది ఎవరైతే డిజైన్ చేసి పెట్టుకుంటారో వాళ్ళైతేనే దాన్ని సంపూర్ణంగా నిర్మాణం చేయగలరని నా ఆలోచన. తెలంగాణలో కాంగ్రెస్ అనేది మొన్నటిదాకా ఏమీ లేదు, ఒక్కటిసారి ఇంత స్థాయిలో గ్రాఫ్ పెరగడానికి కారణం, బీజేపీ ఇంత పడిపోవడానికి కారణం మీ అభిప్రాయం? బీజేపీ కింద పడ్డది కాబట్టి కాంగ్రెస్ చేసినట్టు అనిపిస్తుంది. అంతే అన్న, ఇంక అంతకుమించి ఏం లేదు. బీజేపీ బలంగా పైకుంటే కాంగ్రెస్ గింతంత కనబడుతుండే. బీజేపీ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని తీసాగానే డబేల్ మని పడిపోయింది. అది ఆయనతో పాటు చాలా మంది అందరూ నిరాశ మొత్తం అయిపోయారు. ఎక్కడో అక్కడ రాజీనామాలు చేసి పట మొత్తం మన పేకమేడలా కూలిపీకింది అది పార్టీ. సో ఇప్పుడు కొంతమంది టికెట్లు వచ్చిన వాళ్ళు కూడా అంటే నామినేషన్ వేయాలి, అభ్యర్థిని అనిపించుకోవాలి అనుకొని కొంతమంది వేస్తుంటారు, కానీ వాళ్ళు గెలిచేది లేదు, పోయేలేదు. అంటే బీజేపీ అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ బలపడ్డట్టు రాష్ట్రంలో ఐడియా ఉందన్న బీజేపీ. అంటే ఇప్పుడు నేనేమో జాతకాలు చూస్తున్నది కావాలా? నేను ఎట్లా చెప్తానా? నాకైతే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు గెలితే చాలనుకుంటున్నా. ఇప్పటికే బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నట్టు కదా, ఈటల రాజేందర్ గారు, రఘునందన్ గారు, రాజసింగ్ గారు, ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళు గెలిస్తే చాలు అని అనుకుంటున్నా. మరి ఏమైతే చూడాలి, ప్రజలు ఎట్లాంటి తీర్పునిస్తారు. ధరణి మీద వాడినట్టు ధరణి సిరుల అంటే నేను అది వృత్తుల మీద రాసుకున్నా, అన్ని కులాల మీద. కులాలన్నీ ఎట్లెట్లా పనిచేస్తున్నాయి, ఆ కులాలు అన్నీ కూడా రేపు విముక్తి జరగాలంటే ఏ బాటలో నడవాలన్నటువంటి ఉద్దేశంగా రాసుకున్నాను. ధరణిలో సిరులెల్లను కలవారి కరగని తిండాయరో, కలిమిలేని బతుకుల్లో కంకెడు కూడే కరువైపాయరో, కలిమిలేని బతుకుల్లో కంకెడు కలిమిలేని బతుకుల్లో కంకెడు కూడే కరువైపాయరో. నువ్వు కొరసి మంచిగా ఉంటుంది నాకు. అంటే పొడి లైన్లు వాడు పొడి పదాలు అయితే వస్తాయి నాకు. ఏం కాదు వాడు, ఏం కాదు, మనం అందరం కలిసి వాడతాం. సిగ్గు అనిపిస్తుంది మళ్ళీ నాకు, అదేందో కానీ కొంచెం సిగ్గెందుకే. స్క్రీన్ మీద ఉన్నది ప్రతి ఒక్క కులం మీద అట్లా దాంట్లో ఒక్కొక్క వృత్తి మీద వస్తుంటుంది అనమాట.
మాసిపోయిన గడ్డము సవరము సవరించి సోకు చేస్తే మాసిపోయిన గడ్డము సవరము గంజిలిగా లెక్కని బతుకును ఇలువ చెయ్యకపోయిరే మన్ను తల్లిని నమ్మి ఎన్నెన్నో కుండలుగా రూపు తెస్తే మన్ను తల్లిని నమ్మి ఎన్నెన్నో కుండలుగా రూపు తెస్తే పండుగొచ్చిన గాని పొయ్యి మీద కుండ కూసోపోయేనా పండుగొచ్చిన గాని పొయ్యి మీద కుండ కూసోపోయేనా రక్తపు రంగులద్ది సిరిసిల్ల కదనే సిరిసిల్ల ఎట్లుంటాయి మొత్తం బట్టలు రక్తం రంగుల చీరలు రంగుల బట్టలు నేస్తారు రక్తపు రంగులద్ది పంచలకు అంచులేసిన గాని రక్తపు రంగులద్ది పంచలకు అంచులేసిన గాని పట్టుబట్ట వాడి కాయరో నీ కట్టుబట్ట కరువైపాయరో ఇట్లా ఒక్కొక్క వృత్తి మీద ఎన్ని వృత్తులు వచ్చినాయి మండెటి ఎండలోనా గుండెలే బండలై పగిలేసినా మండెటి ఎండలోనా గుండెలే బండలై పగిలేసినా బంగ్లాల వాడాయరో నీ బతుకు బండాల పాలాయరో బంగ్లాల వాడాయరో నీ బతుకు బండాల పాలాయరో ఏ కార్యమైతేనేమి నీతోటే సురువుగా దరువులెత్తే ఏ కార్యమైతేనేమి పొలాల కాడ ఉంటాం కదనే పొలాల కాడ పని చేసుకునేటోళ్ళు ఊర్లో డప్పు శబ్దం విన్నారనుకో ఇది పెయిన్లా ఇది సావా అని తెలుస్తుంది అలా పొలాల కాడ సప్పుడుతో ఏర్పాటు సప్పుడుతోటే సావు దప్పు ఎట్లుంటుందో సావు దప్పు వేరు పెళ్లి డప్పు వేరు డాన్స్ డప్పు వేరు పోషమల డప్పు వేరు పోషమల చేసుకుంటే కూడా వేరే డప్పు అప్పుడప్పుడు కోపం వస్తే సావు దప్పు కొడతా ఉంటారు రైట్ ఇన్నోటానికి తెలియదు కానీ అట్లా ఏ కార్యమైతేనేమి నీతోటి సురువుగా దరువులెత్తే ఏ కార్యమైతేనేమి నీతోటి సురువుగా దరువులేస్తే ఊరి అవతల గుడిసెలే నీ బతుకు ఉంచి పారేసినట్టే ఊరి అవతల గుడిసెలే నీ బతుకు ఉంచి ఇట్లా ఇవన్నీ వృత్తుల పరంగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా ఏం చేయాలి ఒక పరిష్కారం వైపు నడవాలి చదవాలి ఒక విద్యతోటి ఒక జ్ఞానంతోటి ముందుకు నడవాలని చెప్పేసి ఒక లైన్ ఇచ్చినాం అనుకో ఆ లైన్ ఏంటంటే ఈ బాధలెన్నలని ఓరన్న కుమిలిపోతావెందుకు ఈ బాధలెన్నలని ఓరన్న కుమిలిపోతావెందుకు బాబాసాహెబు గారు చూపిన బాటల్లో పదముందుకు బాబాసాహెబు గారు చూపిన బాటల్లో పదముందుకు బాధ తీరే తందుకు బహుజన బతుకు మారే తందుకు బాధ తీరే తందుకు బహుజన బతుకు మారేటందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలనుకుంటూ ముందుకు సాగి ఆ అక్షర జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు నడుస్తూ రాజ్యాధికారం వైపు వారి లైన్లలో ముందుకొచ్చి అంబేద్కర్ బాటలో నడవాలని చెప్పేసి అట్లయితేనే ఈ వృత్తుల పరంగా కులాల పరంగా ఉన్నటువంటి అణచివేయబడ్డ కులాలన్నీ కూడా ఒక అధికారం వైపు వస్తాయి, ఒక ఆత్మగౌరవం వైపు వస్తాయి, ఒక విముక్తి వైపు వస్తాయి అని చెప్పేసి నేను రాసిన పాట. నేను రాసుకున్న పాట ఇది. ఈ పాటను గతంలో గద్దరన్న మీద కాల్పులు జరిగినాయి అన్న. దీనికి నేపథ్యం బాగుంది. ఈ పాటకు గద్దరన్న మీద కాల్పులు జరిగిన టైంలో నేను ఆ పాట విన్నా. లెనినా చౌదరి అని ఒక సింగర్ ఒక పాట పాడింది. గోసి ఏడుస్తున్నది గొంగాడేడుస్తున్నది గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని గజ్జేలేడుస్తున్నాయి డోలకు ఏడుస్తున్నది గద్దారన్న గుండెకు గుండు తగిలినాదని. ఈ పాటలు ఎన్నో చౌదరి పాడిందా. నేను వినుకుంటూ ఆ రోజు నామదేవ్ సిద్దిపేటలో చౌదరి చాలా సాంగ్స్ ఉన్నాయి. ఈ పాట సినిమా సింగర్ కూడా ఈ పాట ఆమె పాడింది. ఆమె గొంతు విని ఈ పాట అద్భుతంగా పాడిందని ఆమెతోటే ఈ పాట పాడియాలనుకొని ఈ పాట ఆమెను పాడిందా. ఆమెను దొరకబట్టి అమృతవాణి స్టూడియోలో ఆమెను దొరకబట్టుకొచ్చి ఆమెను పాట పాడించినాం. ఈ ధరలో శ్రీల పాట అంటే ఇట్లా ఒక్కొక్క నేపథ్యం ఉంటుంది అన్న కళాకారులకు సంబంధించి. నిజమన్నా. అంటే మేము ఫీల్ అవుతూ ఉంటాం కళాకారులకు పుట్టినందుకు. యాక్చువల్గా అంటే వేల మంది మిమ్మల్ని అభిమానిస్తారు కళాకారులను. సంతోషం అన్న. ఎందుకంటే మీ అట్లాంటి కళాభిమానులు మేము స్క్రీన్ మీద చూపించడము, మమ్మల్ని చాలామంది ప్రేక్షకులకు దగ్గరగా చేయడము మీకు కూడా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే ప్రతి కళాకారుని చిన్న చిత్క కళాకారులు ఉంటారు. ఈ మధ్యన యూట్యూబ్లో వచ్చిన తర్వాతనే బయటకు వస్తారు చాలా మంది. ఎందుకంటే లేకపోతే ఒక కళాకారుడు ఎదిగిన అనుకో ఓ నలుగురు దొక్కేస్తాడు. వాస్తవం. యూట్యూబ్తోనే తమ్ముడు నక్క శ్రీకాంత్ కూడా యూట్యూబ్తోనే వాడు. నక్క శ్రీకాంత్ కూడా ఇలా మొత్తం నాట్యం ఆడతాడు. మొత్తం అదొక పాట పెట్టుకుంటే వాడిని ట్యాగ్ చేయకపోతే పాట పోయే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే నక్క శ్రీకాంత్ సాంగ్స్ అని కింద ట్యాగ్ చేసి తమ్ముడు నాకు బాగా దగ్గరన్న. తమ్ముడు నాతో చాలా కార్యక్రమాలు నాతో పాటు నడిచిన తమ్ముడు. నిజంగా తమ్ముడి పాటలు వింటుంటే కూడా నేను చాలా సంబరపడతా. మా ఊరు నుంచి కూడా తమ్ముడు ఉంటాడు దిలీప్ అని, బొడ్డు దిలీప్. మంచి అద్భుతమైన సింగర్. నాకు వరుసగా బయట ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉంటారు. అందరినీ
మా బలగం టీవీ ద్వారా బయటికి పట్టుకొస్తాం. పట్టుకురావాలన్న అందరినీ, కళాకారులు అందరూ పట్టుకురావాలి. చాలామంది చిన్న చిన్న కళాకారులు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ప్రోత్సాహం లభిస్తుందన్న. వాళ్ళు ఏడుకో దూసుకుపోతారు. ఇక ప్రోత్సాహం లేకనే ప్రోత్సాహం కరవై మూలకు పడి ఉంటారు. కాబట్టి మీరు చేస్తున్న కృషి కూడా చాలా అద్భుతం. అంటే నాకు పిసానన్న కళలంటే ఒక పిచ్చి వాస్తవం. పిచ్చాను కాదు కానీ అది ప్రేమ, అంతే. ప్రేమ, అభిమానం అన్ని. థ్యాంక్ యూ అన్న, చాలాసేపు నుంచి ఇంత టైం ఇచ్చారు. గంట అయిందా? ఈ కామెంట్లు బంద్ చేసిరా? ఏ మత్తుకుని చదవన్న. మిడ్ మానేరు సమస్యలు పరిష్కరించి 12 గ్రామాలు మునిగినవి, ఇప్పటి వరకు ₹1 ఇవ్వలేదని చెప్పి కూసారు అవి. రవణ వాస్తవానికి 30 గ్రామాల సమస్యలు ఉన్నాయి. కొన్ని మొన్న కొందరికి పరిహారం ఇచ్చినట్టున్నారు. ఆ పెండింగ్ కూడా ఇంక నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 100% ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం. ఇప్పుడు అవన్నీ కానీ ఇప్పుడు నౌకర్లు బీఆర్ఎస్ తో వస్తాయని నమ్ముతున్నావా లేదా? మళ్ళీ వచ్చి 100% వస్తాయన్న. నేను జాయిన్ అయ్యే కంటే ముందు కూడా నేను ఒక స్పష్టత తీసుకున్న తర్వాతనే జాయిన్ అయినా. ఎందుకంటే నువ్వు నౌకర్ల మీద పాట రాసినావు. 100% నేను కేటీఆర్ గారు ఇలా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఇలా ఎక్కడ కూడా నేను ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ అన్న, ఎకనామిక్స్ స్టూడెంట్ను అండ్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీని కూడా. నిజాం కాలేజీలో ఒక 6 సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీగా పనిచేసిన. నిరుద్యోగానికి సంబంధించిన ఒక అంశం ఉంటుందన్న. శ్రీమతి జోన్ రాబిన్స్ అని ఒక ఎకనామిస్ట్ చెప్తుంది, సంపూర్ణ ఉద్యోగితతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడో ఉండదు అని అంటుంది. అసంపూర్ణ ఉద్యోగితతో స్వర్ణయుగంగా ఉంటుంది, అంటే అల్ప సంపూర్ణ ఉద్యోగితో స్వర్ణయుగంగా ఉంటుంది అని అంటుంది. అంటే మొత్తం సంపూర్ణంగా ప్రభుత్వమే ఉద్యోగాలు ఇస్తుంది, ప్రభుత్వమే అధ్యస్తున్నటువంటి అంశం ఎక్కడ కనబడదు. కానీ ఒక ఎడ్యుకేటెడ్ అయినటువంటి విద్యార్థికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించకపోయినా ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పించాలన్నటువంటి సూత్రం ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా రేపు నేను ఒక హామీ తీసుకుని, ఇప్పుడు టీఎస్పీఎస్సీ బోర్డు చాలా అస్తవ్యస్తం అయిపోయింది. నేను ఇంత అధ్వానంగా ఉంటే ఎట్లా, రేపు టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే ఇలా చాలామంది నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి, పరీక్షలు సరిగ్గా నిర్వహించలే, గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించి రిజల్ట్ ఇవ్వలే. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ విషయంలో కూడా రిజల్ట్ వచ్చినట్టే వచ్చి ఆపేసిన పరిస్థితి, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి. ఇట్లా ఇవన్నీ కూడా తక్షణమే పరిష్కారం జరగాలి. ఇవన్నీ రేపు కొత్త ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ రావాలి. నేనేం కోరుకుంటున్నా, నా విద్యార్థి బిడ్డలకు ఈ తెలంగాణ గడ్డ మీద పోరు జెండై రగిలిన బిడ్డలకు, పుస్తకాల పక్కన పెట్టి కొట్లాడిన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నా. దీంట్లో టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేసి పక్కడబంది ఒక టీఎస్పీఎస్సీ బోర్డు వేసి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నేను దాన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి జరుగుతున్నా. నీళ్లు, నిధులు, నియామకాల అంశంలో నీళ్లు మొదటి దశలో చేసుకున్నాం. చెరువులు, కుంటలు, కాలువలు, చెరువులు అన్నీ కూడా పొంగిపోతా ఉన్నాయి. రెండవ దశలో నిధుల గురించి మొత్తం సంపూర్ణత సాధించుకున్నాం. మూడో దశలో నియామకాలు ఇప్పటికే జరగలేదని అపవాదం అయ్యను. కొంతవరకు నియామకాలు జరిగినాయి, ఈ ప్రభుత్వం కొంతవరకు నియామకాలు చేసింది, కానీ సంపూర్ణంగా ఇంకా కావాల్సిన ఉద్యోగాలు చేయలే. కాబట్టి ఆ మిగిలిన ఉద్యోగాలు కూడా వేయాలంటే, దాంట్లో కూడా సంపూర్ణత సాధించాలంటే ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని మనం తెచ్చుకొని మూడోసారి ఈ నియామకాలని, నీళ్లు, నిధులు, నియామకాలని అంశం, ఈ మూడో అంశమైన నియామకాలని ఈ మూడో ప్రభుత్వంలో మనం నెరవేర్చుకుందామని చెప్పేసిన ఆశాభావాన్ని నేను వ్యక్తం చేసిన. నేను కేటీఆర్ గారిని కూడా అడగడం జరిగింది. అంటే అడగన వెంటనే జాబ్ క్యాలెండర్ వేస్తాము ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే. జాబ్ క్యాలెండర్ అంటే ఏందన్న, పరీక్ష డేట్ ఎప్పుడు, ఏ పరీక్షకు ఏ డేట్లు ఉంటాయి, పరీక్ష రాసేదన్నాడు, దాని రిజల్ట్ వచ్చేదన్నాడు, నేను ఉద్యోగం ఎక్కేదన్నాడు అనే అంశాలు ముందే డేట్లు ప్రకటించబడ్డాయి. పండుగల క్యాలెండర్ లెక్క. ఎస్, పండుగల ఇప్పుడు సంక్రాంతి నడుస్తుంది, దసరా నడుస్తుంది, దీపావళి నడుతుంది అనే డేట్ ఎట్లా ఉంటాయో అట్లనే జాబ్ క్యాలెండర్ కూడా అట్లనే ముందే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. నేను ఆ భరోసాతో నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. కొన్ని ప్రకటించని పథకాలు కూడా, దళిత బంధు ఏ ఎలక్షన్ హామీలో పెట్టిన పథకం కాదన్న, అది యాదృచ్ఛికంగానే వాళ్ళు అనుకున్నారు. దళిత బంధు ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పాను. అట్లా కొన్ని అక్కడక్కడ అవకతవకలు జరుగుతున్నమాట వాస్తవం. నేనే విమర్శించిన. దళిత బంధు పథకంలో కూడా కమిషన్ మెక్కుతారా దొంగలారా అని చెప్పేసి నేను విమర్శించిన. మధ్య దళారులు, దోపిడిదారులు మోపై ఆ 10 లక్షల కుటుంబానికి, దళిత కుటుంబానికి పోకుండా దళారులు మధ్యలోనే గవర్నమెంట్ చెడిపారన్న. అది నేనేమంటున్నాను, అట్లాంటి దళారులు ఎవరంటే ప్రభుత్వం కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా కింది స్థాయి వరకు ఎవరికైతే దళిత బంధు దక్కాలనో వాళ్ళకి చేరవేయాలి. ఇలా ప్రతి అంశంలో కూడా నేనైతే కోరుకుంటున్నా, మూడో దశలో ప్రభుత్వం ఏర్పడితే మూడో డిమాండ్ అయిన నియామకాలు సంపూర్ణంగా నెరవేరాలని కోరుకుంటున్నా. అది రామన్న గారు హామీ ఇవ్వడం జరిగింది. నేను నిజంగానే నా పదవుల కంటే కూడా నా విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం వల్ల నేను సంతృప్తిగా ఉంటున్నా. కాబట్టి నేనైతే నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఖచ్చితంగా ఉద్యోగాలు మూడో ప్రభుత్వం, మన ముచ్చటగా మూడోసారి భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియామకాలు జరుగుతాయని చెప్పేసి నా ఆశాభావం వ్యక్తం చేస్తాను. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు. ఇప్పటివరకు మా బలగం టీవీకి, బాలు ఖైదీ సీసీల ఫేస్బుక్ టైం ఇచ్చినందుకు. ఈ విషయం చెప్పొద్దు, యాక్చువల్గా ఒకటి మధ్యవర్తులతోనే గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుందంటే నిన్న ఒకటి
నిన్నొక్కటి సంఘటన జరిగింది చెప్పాలి ఫేస్బుక్ మిత్రులు కూడా సిరిసిల్లలో తెలవాలి. అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు చేయబట్టి గవర్నమెంట్కి ఎంత చెడ్డ పేరు, కేటీఆర్ గారికి ఎంత చెడ్డ పేరో కూడా అర్థమైంది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఒకళ్ళకు 37,500 వార్డులో వస్తే 3 నెలల కింద ఇష్యూ అయిన చెక్కు ఇక్కడికి వస్తే ఆ కౌన్సిలరు ఆ చెక్కు దగ్గర పెట్టుకొని మొత్తం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టి నేను ప్రచారానికి పోయినప్పుడు అయ్యా చెక్కు రాలేదంటే తీసుకుపోయి నీ చెక్కు వచ్చిందని చిన్నట. ఆ చెక్కు టైం అయిపోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చే పైసలు కూడా సాయాలు కూడా వాళ్ళు వచ్చే టైంకి అందకుండా వాళ్ళ నోటికాడ బుక్క గుంజేసుడు. ఇది కొన్ని అరే తినకాడ తిను ఇవ్వడం పతివ్రతలుగా తినకాడ తినాలి. అడక తినటోళ్ళ దగ్గర చిన్న వాళ్ళ కుటుంబాల దగ్గర 20,000 కాడ 30,000 కాడ కూడా ఆశపడితే ఇది ఎంత దుర్మార్గమైన విషయం చెప్పండి. అది నాకంటే చాలా బాధాకరం. కొన్ని అంటే అన్న మనసులు బాధపడతాయి. వ్యవస్థలో అందరూ ఉంటారు అన్న, కాబట్టి అట్లాంటి వాళ్ళ చేతికి అధికారం ఇవ్వద్దు, అట్లాంటి వాళ్ళ చేతికి పవర్ ఇవ్వద్దు. నేనైతే ఒకటి గొప్పగా చెప్తాను, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారిని చాలా గౌరవిస్తా, ఆయనను ప్రేమిస్తా. ఎందుకంటే ఇటువంటి పిచ్చి వ్యవహారాలను ఎప్పుడు సపోర్ట్ చేయడు. సిరిసిల్లాలో లీడర్లు సొంత పార్టీ వాడు తప్పు చేసినా కూడా క్షమించాడు ఆయన. అంటే వేరే అదర్ పార్టీ పోయి సాయం అడిగినా ఏ పార్టీలు పార్టీలకు అతీతంగా సాయం చేసే వ్యక్తి కేటీఆర్ సార్. ఇటువంటి వ్యక్తులను కూడా మీరు సిరిసిల్లాలో చాలా ప్రక్షాళన చేయాలి. చాలామంది లీడర్లతోని ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అరే ఉన్నోని దగ్గర తినను అన్నయ్య అమ్మ కథకు లేనోని కడుపు కొట్టుడు అయితే దుర్మార్గమైన విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కొన్ని మనసులో బాధలు కక్కుకోవాలి, తెలియాలి కొన్ని విషయాలని చెప్తున్నా ఈ ఫేస్బుక్ లైవ్లో. నేనైతే అన్న ఒకటే, నాకైతే నేను నిజాయితీగా మీరు అడిగిన ప్రశ్నలకు నేను నిజాయితీగా సమాధానం చెప్పిన. ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజాయితీగా ఉంటా, ఇటనే నిజాయితీగా బతుకుతా. నేను సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఏమన్నా కానీ దాసరి గణేష్ నాకు కనీసం నా వ్యక్తిగతంగా నాకన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్న. దాసరి గణేష్ ఏం పెట్టినంటే, అన్న నువ్వు జైల్లో పడిన పాట అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు దరువు ఎల్లన్న అంటే ప్రాణంగా ఉన్న సిరిసిల్ల కూడా ఒకసారి ఆ పాట పాడాలని కోరుకుంటున్నా. ఏది ఏమైనా నా పేరు బీఆర్ఎస్లోకి వెళ్ళాలంటే చాలా బాధపడ్డా. ఏదేమైనా నువ్వు బీఆర్ఎస్లో బాధపడ్డా కానీ నేను ప్రేమిస్తున్నా, గౌరవిస్తున్నా. నా కోసం చాలా పాటలు గణేష్ ఒకసారి వెనకకు పోయి చూడు, రేపు మళ్ళీ రేపు ప్రోగ్రామ్ ఉందేమో మళ్ళీ గొంతు పోతుంది, వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మొత్తానికైతే వెరీ హ్యాపీ బలగం. మొత్తానికైతే నేను ఒకటే ఫేస్బుక్ దోస్తులు చెప్తున్నా, అసలు నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అసలు నాకు అంత ఓపిక లేదు, ఇష్టం లేదు. కానీ నా ఫేస్బుక్ మిత్రులు, దగ్గర ఆత్మీయులు, నువ్వు ఎన్నో కార్యక్రమాలు చేస్తావు, మీ ఏ ఫీల్డ్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అందరు సూచించడం, మళ్ళీ బలగం పేరు సూచించడం, మీరందరూ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి మిత్రులారా. ఖచ్చితంగా నేను ఉన్నా లేకున్నా ఈ ఛానల్ని ఒక టీం నడపాలి, వాళ్ళు బతకాలి ఈ ఛానల్ మీద. నాకు ఎప్పుడు డబ్బు మీద దీని మీద బతకాలని ఉండదు. ఉన్నకాడికి మా ఆవిడ అయితే నౌకరి మీద ఏం పని చేయకుండా పోషిస్తాను. మా పిల్లలు ఎలా మా ఆవిడ రోజు బయలుదే ఎక్కించుకొచ్చి దించినా కూడా నేను బతుకుతా. కానీ ఏదో ఒకటి చేయాలి మనిషి అన్నప్పుడు, ఏదో ఒకటి ఈ సమాజానికి నా వంతుగా ఏదో చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నా. నేను ఎప్పుడు ఎల్లన్నకు మంచుకున్నా, కేటీఆర్కి మంచుకున్నా, కేసీఆర్కి మంచుకున్నా. నా లక్ష్యం మొత్తం ప్రజలకు మంచి జరగాలి. ఎల్లన్న తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా నా పెను పని చేస్తుంది, నా నోరు కూడా పని చేస్తుంది. 100% విమర్శించుడే మిత్రులారా, దాంట్లో ఏం అనుమాన పడకండి. కానీ ఊకే నన్ను అమ్మ భజన నాకు బాధ అనిపిస్తుంది. ఎమ్మెల్యే సాబ్ రోడ్డు వస్తే మన రోడ్ మంచిగా పోసిండంటే కూడా పాపం ఉన్నట్టుంది. అంటే మంచిని మాట్లాడద్దు, ఎప్పుడు తిట్టాలి అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్ మన మీద రుద్దుతారు. ధన్యవాదాలు. మీరు అప్పుడప్పుడు తిడతాయి, మీరు చెప్పినందుకన్నా తిడతా కానీ ఏం చేయాలి కదా. అంటే తిట్టుకుంటే అట్లే ఊకోకు, నీ పనులను ముందుకు సాగిపో అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అని అందరికీ. నన్ను విమర్శించిన వాళ్ళకు మీ తిట్లే నాకు ఆశీర్వాదాలు అనుకుంటా. ప్రేమించిన వాళ్ళకి మాత్రం, ప్రేమించిన వాళ్ళకి కూడా మీ ప్రేమను కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటా. మీ ప్రేమకు నేను సదా బానిసగా ఉంటా అని చెప్పి అందరికీ, ప్రధానంగా గల్ఫ్ అన్నలకు.